ఉందాము. దయచేసి లీడర్స్ మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు జూమ్‌లో యాడ్ అవుతున్నారు. ప్రతిరోజు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను. కొంచెం మీ మైక్ కానీ, వీడియో గానీ ఆన్ అవుతుంది. అది మ్యూట్ చేసుకోండి. అదేంటంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంది. మేము ఆపరేట్ చేస్తాం అది వేరే విషయం. మీకై మీరు కొంచెం చూడాలని చెప్తున్నాను. థాంక్ యూ. బివి నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ వెరీ సార్. గుడ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ అండి. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ముందుగా భగవంతునికి, తర్వాత నా తల్లిదండ్రులకి, సో వెస్టీజీలో నాకు ఐడి ఇచ్చి సో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మై గ్రేట్ అప్లైన్ సో డి పకీర్ సాహెబ్ గారికి, అదేవిధంగా నన్ను మెంటరింగ్ చేస్తూ ఈ స్థాయికి నన్ను డెవలప్ చేసిన మై గ్రేట్ మెంటర్ ఎంఎస్ఆర్ గారికి హృదయపూర్వకంగా నా నమస్సుమాంజలి అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు వెంకటనారాయణ బైరదేశి అండి. మాది బేస్తవారపేట దగ్గర నేకునాంబాద్ అనే విలేజ్. సో నేను వెస్టీజ్ బిజినెస్కి పరిచయం కాక మునుపు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా బీకామ్ బిఎడ్. సార్ వాయిస్ వినపడుతుంది కదా సార్ నాది? ఒక్క నిమిషం సార్. దినేష్ సార్. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కావాలని ఎవరు చేయదు సార్, వాళ్ళకి తెలియక వాళ్ళ తెలియకలే సార్. అది నా ప్రాబ్లం కాదు, నా వాయిస్ వినపడుతుంది కదా సార్. సార్ ఒక్క నిమిషం సార్ నారాయణ సార్, మీ వాయిస్ క్లియర్ సార్. ఒక్క నిమిషం సార్ నారాయణ సార్. సార్ ప్లీజ్ మీరు చెప్తాను, మీరైతే జాయిన్ అయిన ఏదన్నా మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉండి అర్థం కాకపోతే మీరు ఎగ్జిట్ అయినా పర్లేదు సార్. మిగతా డిస్టర్బెన్స్ గా ఉంది. కొంచెం ఈ రోజు జూమ్ లో యాడ్ అవుతున్నారు కదా, మైక్ రెడ్ మార్క్ చూసుకోండి సార్. పర్టికులర్ మళ్ళీ చెప్పకూడదు. మీరు మీ టీం వాళ్ళు ఎవరైనా లీడ్ చేస్తూ ఉంటే మీ కింద కో లీడర్స్ అయితే చూసి మీరు ఫాలోఅప్ చేయండి సార్. కాల్ చేసి చెప్పండి. సెషన్ స్టార్ట్ లోనే అలా ఉండకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రైట్ అండి, అట్లా నేను బీకామ్ కంప్యూటర్స్ బిఎడ్ కంప్లీట్ చేసుకున్న ఎడ్యుకేషన్ పరంగా. సో నేను బీకామ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వెంటనే 2011లో అండి నేను విద్యా వాలంటరీగా ఒక గవర్నమెంట్ స్కూల్లో మా ఊరి వ్యక్తి సుబ్బారావు గారని టీచర్, మ్యాథ్స్ టీచర్, అక్కడ సోషల్ టీచర్ లేడు అని సో విద్యా వాలంటరీగా నన్ను తీసుకెళ్లడం జరిగింది. సో నన్ను తీసుకెళ్లిన ఆ సంవత్సరము నేను నెట్వర్క్ మార్కెటింగ్కు పరిచయం కావడం జరిగింది. సో నెట్వర్క్ మార్కెటింగ్లో నేను విద్యా వాలంటరీగా చేస్తూ ఒక 4 నెలలు చేసిన తర్వాత అక్కడ మళ్ళా టీచర్గా రావడము, తర్వాత నేను నన్ను ఎవరైతే అక్కడ ఇన్వాల్వ్ చేసిండ్రో ఆ సారే నన్ను ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చేయడము, అట్లా నేను టీచింగ్ వృత్తిలోకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ మంత్ అక్కడ నాకు శాలరీ అనేది 4000 అన్నమాట 2011లో. అది ప్రతి సంవత్సరము 500 ఇంక్రిమెంట్ అవుతూ నేను 6 సంవత్సరాలు అక్కడ టీచర్గా వర్క్ చేసుకుంటున్న టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ పార్ట్ టైంగా ఒక మనీ సర్క్యులేషన్ కంపెనీలో నేను పని చేయడం జరిగింది. సో అక్కడ నాకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ పరిచయం కావడము,
ఆ పరిచయంతో చిన్నగా నేను టీచింగ్ ఫీల్డ్ చేస్తూ సో కొన్ని పాలసీలు చేయడము, అలా చేసే ప్రాసెస్‌లో నాకు ఎంఎస్ఆర్ గారు గూడా అప్పుడు పరిచయము. పెద్ద లీడర్‌గా, సో మంచి లీడర్‌గా నాకు ఒక చిన్న స్థాయి క్యాడర్‌లో పరిచయము. సో అట్లా పరిచయం అయిన తర్వాత నేను నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో స్కూల్‌లో పని జేసుకుంటూ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఒక బైక్ తీసుకోవడం జరిగింది ఆ కంపెనీలో. సో తర్వాత హైయెస్ట్‌గా 25,000 ఇన్‌కమ్ ఎర్న్ జేయడం జరిగింది. అలా నాకు నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది పరిచయము. సో అయితే అది మనీ సర్క్యులేషన్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఇష్యూ వల్ల ఆ కంపెనీ ఆగిపోవడం జరిగింది. సో తర్వాత నేను నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో 25,000 ఇన్‌కమ్ తీసుకున్న తర్వాత ఆ నెట్‌వర్క్ మార్కెటింగ్ యొక్క ఇండస్ట్రీ అనేది దాని పవర్ అనేది అర్థమైంది. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే నెట్‌వర్క్ మార్కెటింగే కరెక్ట్ అయింది. కానీ ఇందులో రిస్క్ ఉంది. గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల ఇవి ఆగిపోతాయి. సో అనే ఒక భయం గూడా ఉంది. అట్లా ఆ కంపెనీ ఆగిపోయిన తర్వాత యథావిధిగా నేను స్కూల్‌లో పనిజేయడం. స్కూల్‌లో పనిజేస్తూ సో ఇన్‌కమ్ సరిపోక అవస్థలు పడుతున్న టైంలో సో ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళా నా దగ్గరికి సో ఎంఎస్ఆర్ గారు వెస్టీజ్ అనే ఈ కంపెనీని ఎంఎస్ఆర్ గారి త్రూ సో మా ఊర్లో నా ఫ్రెండ్ వెల్ విషర్ మై అప్లైనర్ డి. పకీర్ సాహెబ్ ఇన్‌ఫ్లూయన్స్ వలన వెస్టీజ్ అనే కంపెనీ మళ్ళా నా దగ్గరికి ఎంఎస్ఆర్ గారి రూపంలో ఫస్ట్ టైమ్ స్టార్టింగ్‌లో రావడం జరిగింది. అప్పుడు సార్ యొక్క ఇన్‌కమ్ 15,000 పర్ మంత్. 15,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తుండేవాడు. సో మాకు బేస్తవారపేటకొచ్చి చానా సార్లు మా సార్‌కి ఫోన్ జేసేవాడు. నా నంబర్ సార్ దగ్గర లేకపోవడం వలన పకీర్ సార్ యొక్క నంబర్ తీసుకొని నాకు కాల్ జేయడం జరిగింది. నారాయణ గారు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో అని అలా నాకు కాల్ జేసిన తరుణంలోనే సో గొప్ప సార్ నాకు ఫోన్ జేసిండు. చానా మంచి లీడరు. సో ఈ విషయాలు నాకు గత కంపెనీలో తెలియడం వలన ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో రైట్ పర్సన్, గ్రేట్ పర్సన్ సో నాకు అవకాశం ఇస్తున్నాడంటే సో అదే భిక్షగా నేను ఎటువంటి ఏమంటారు ఒకటే చూసా. కంపెనీ చాలా జెన్యూన్‌గా ఉంది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. గతంలో లాగా ఎటువంటి రిస్క్ లేదు ఈ కంపెనీలో. సో ఇంగ అంతే ఆలోచన జేసి సార్ నేను వెస్టీజ్‌లో జాయిన్ అవుతా. కష్టపడతా. సో నాకు ఒక గతంలో కంపెనీలో 25,000 హైయెస్ట్‌గా నేను ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. అంత ఇన్‌కమ్ వస్తే నా జీవితానికి ఇంక సరిపోతుంది సార్. ఆ ఇన్‌కమ్ తీసుకోవాలని నేను తహతహలాడుతూ ఈ ప్రైవేట్ స్కూల్‌లో పనిజేస్తే ఎప్పటికి గూడా నేను అది రీచ్ గాలేను. సో కాబట్టి నేను మార్కెటింగ్ ప్లాన్ ఇన్న తర్వాత వెంటనే నేను ఐడీ తీసుకోవడం. సో నాకు గుంటూరులో త్యాగరాయ మందిర్‌లో ఒక మీటింగ్ జరుగుతుంది నారాయణ. ఆ మీటింగ్‌కి రా అనని సారు నన్ను జాయిన్ జేసిన 2 రోజులకి మీటింగ్‌కి రమ్మని కాల్ జేస్తే, సో నా అప్లైను ఏమన్నాడంటే, "వద్దులే ఇప్పుడే వద్దులే, అప్పుడే వద్దులే" అనని మీటింగ్స్‌కి ఏం పోతాంలే ఎప్పుడు మనకు తెలిసిందే గదా! అంటే, "లేదు నేను ఖచ్చితంగా ఎళ్తా. సార్ రమ్మన్నాడనని" నేను వెళ్తుంటే మా సారు గూడా మా అప్లైన్ గూడా నా వెంట రావడం. అలా మేము వెస్టీజ్‌లో సో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ రోజు మీటింగ్‌కి అటెండ్ అయిన అక్కడ స్వప్న అని ఒక మేడం. ఇప్పుడు అంటే మన టీమ్ కాదు. కలపాల రాజేష్ గారోళ్ళ టీము.
సో ఆ మేడము సిఎన్టి అనేది నిర్వహిస్తుంది. ఆ మీటింగ్ ఇన్న తర్వాత కొన్ని టెస్టిమోనియల్స్, అక్కడ కొంతమంది ఇన్కమ్ ఎర్నర్స్ ని చూసి నేను ఎలాగైనా ఈ కంపెనీలో నిలబడి వర్క్ చేయాలి. సో ఈ కంపెనీలో నేను సక్సెస్ అవుతా అనే నమ్మకం నాకు కలిగిందండి ఆ మీటింగ్ వెళ్ళాక. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నాకు వస్తున్న స్ట్రగుల్స్ ని వాటిని ఖాతరు చేయకుండా సో నేను వెస్టీజ్ కంపెనీలో నిలబడి జర్నీ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో చాలా ఆటుపోట్లు, చాలా స్ట్రగుల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని అధిగమించుతూ ముందుకెళ్ళాలనేదే లక్ష్యం. సో అయితే లీడర్స్, ఈ మధ్యలో వస్తున్న ఆటుపోట్లను, అడ్డంకులను ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ కావాలనుకుంటున్నారో మీరు, వాటన్నిటిని మీరు ఎటువంటి లెక్క చేయకుండా వాటిని అధిగమించే పద్ధతిలో గిన మీరు ముందుకెళ్ళాలనే సంకల్పంతో ఉన్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడం ఖాయం. సో ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి, టీముల్లో వస్తాయి. సో ఇవన్నిటిని మనం ఓవర్‌కమ్ చేయడమే ఇక్కడ పనితనం. సో వెస్టీజ్ బిజినెస్ చేయడం చాలా ఈజీ. వెస్టీజ్ బిజినెస్‌లో నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం కష్టం. స్ట్రగుల్స్‌ను ఫేస్ చేయడం కష్టం. సో టీమ్‌లో వచ్చే చిన్న చిన్న సమస్యలను తట్టుకోవడం కష్టం. సో ఇవి ఎవరైతే ఓవర్‌కమ్ చేస్తారో వాళ్ళు 100% వాళ్ళేదైతే గోల్‌తో పనిచేస్తున్నారో ఆ గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో అలాగా నాకు 2018 వెస్టీజ్‌లో నాకు ఐడీ ఇవ్వడం జరిగింది. సో 2018 6 నెలలు పం పర్సెంట్ ఇక్కడ గ్రేట్‌గా చేసుకుంటా అంటే మా అమ్మ శ్రీనిధిలో రూ. 10,000 అమౌంట్ ఇచ్చి ప్రొడక్ట్స్ తెచ్చుకొని బిజినెస్ చేయమన్నది. సో అది ఆ రోజు అమ్మ ఇచ్చిన ఆ 10,000 నేను ఈరోజు మా అమ్మకి నెలకి లక్ష రూపాయలు చేతిలో పెట్టడం జరుగుతుంది. థాంక్స్ అమ్మ. సో ఎందుకంటే నా మీద నమ్మకంతో ఆ 10,000 ఇవ్వడం వలన మా అమ్మకి హెల్త్ ప్రాబ్లమ్‌కి 2000 ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. హెల్త్ ప్రాబ్లమ్ ఏంటంటే అసిడిటీ, గ్యాస్ ట్రబుల్. సో తర్వాత బాడీ పెయిన్స్ ఉండేటి. దానికోసము నోని, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో ఈ 5 ప్రొడక్ట్‌లు అమ్మ గురించి. ఆ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే అందరం వాడుకునేది. సో ఆ 4 ప్రొడక్ట్‌లు సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ సప్లిమెంట్స్ వాడుకున్నాక 20 డేస్‌లో మా అమ్మ ఇచ్చిన రిజల్ట్ నన్ను ఈ బిజినెస్‌లో ముందుకు తీసుకుపోవడానికి సో ధైర్యం రావడానికి కారణమైంది. ఇంక ఎటువంటి వెనక్కి తిరిగి చూడకుండా సో కంటిన్యూ చేయడం జరుగుతుంది బిజినెస్. అప్పుడు ఆ 10,000 గుంటూరులో షాప్ ఉండేది. ప్రకాశం జిల్లాలో ఒక్కటి కూడా లేదు షాపు. సో గుంటూరులో అక్కడికెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకొని సో రావడం, ఆ ప్రొడక్ట్స్ వచ్చిన నెలలో అయిపోవడం, కొన్ని హోమ్ మీటింగ్స్ చేయడం వలన ఇంకా అలాగా ధైర్యం రావడం. సో దాంతో ఎంఎస్ఆర్ గారు గుంటూరులో ఉండేవాడప్పుడు. సో అక్కడ నేను వారం రోజులు ఫీల్డ్ వర్క్ చేసి ఒక 50,000 కలెక్షన్ తీసుకొని గుంటూరెళ్తే సార్ నాకు అక్కడ ఉండేవాడు. సో ఇద్దరము కాటన్‌లు మోసుకొస్తూ ఒక 4, 5 సార్లు నాకు సో ఎంఎస్ఆర్ గారు ఆ రైల్ స్టేషన్‌కి కాటన్‌లు ఇద్దరము మోసుకొనొచ్చి సో చెమటలు మొత్తము చెమట పట్టేదనమాట. సో ఆ సారు ముందు నడుస్తూ ఉంటే ఆ సారు పట్టే ఆ బట్టలన్నీ తడిసిపోవడం, సో నాకు తడిసిపోవడం ఇవన్నీ చూస్తా ఉంటే సో యెస్, నేను ఎటువంటి లీడర్ దగ్గర ఉన్నాను, ఎటువంటి లీడర్‌తో జర్నీ చేస్తున్నాను నాకర్థమైంది. సో ఆ రోజు అలాగా నాకు హెల్ప్ చేసి సో నాకు సర్వీస్ ఇస్తూ
చేస్తుంటే నాకంతా కూడా ఎట్లా అంటే నరాలన్నీ ఒక ఒక విధంగా సో ఉప్పొంగిపోయేటి. సో ఎట్టయినా కూడా సారుతో జర్నీ చేస్తే నేను ఖచ్చితంగా ఈ కంపెనీలో నెలకి 50,000 ఇన్కమ్ తీసుకుంటా. ఒక ఒక చిన్న కారు రెనాల్డ్ క్విడ్ అనే ఒక కారు డ్రీమ్ ఉండేది. సో ఆ కారు ఎట్టైనా కారు తీసుకుంటా అనే నమ్మకము, ధైర్యం అనేది కలిగేది సార్‌తో అట్లాగా జర్నీ చేస్తున్నప్పుడు. సో ఎట్లా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి అనే ఒకటే సంకల్పంతో సో ముందుకెళ్తే ఈరోజు మీ అందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ దర్శికి ఫీల్డ్‌కొచ్చిన నిన్న. సో ఇక్కడే నేను స్టే చేశా నా కార్‌లో, ఏసీ కార్‌లో. సో ఇప్పుడు గూడా కార్‌లో ఉండి నేను మీటింగ్ చేస్తున్నా. సో అట్లా అంటే నేను ఉండే కారు 16,41,000 ఇప్పుడు. నేను అనుకున్నది చి చిన్నది అనుకుంటే, నేనిప్పుడు సంపాదిస్తున్నది, నేను ఉంటున్నది అసలకి ఇప్పటికి నాకు కూడా నమ్మశక్యంగా ఉండదు. నేనేనా అని ఒక్కోసారి అనిపిస్తుంది. సో అట్లా అండి. ఈ మధ్యలో ఇంకా 6 నెలలకి నేను 5 నెలలకి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 12,583 ఇన్కమ్ వచ్చిన తర్వాత సో నేను ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వెస్టీజ్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి 12,000, 13,000, 15,000, 18,000, 20,000, 22,000 ఇలాగా హ్యాపీగా డెవలప్ అవుతున్న టైంలో 22,000 అవుతున్న టైంలో నాకు ఒక టీమ్ నుంచి ఎల్ఓబి వస్తూ సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఎల్ఓబి ఇచ్చే లైను పేరు చెప్పను గాని సో ఆ లైన్‌లో నాకు ఒక లీడర్, నా ఇమ్మీడియేట్ లీడర్, నా క్లాస్‌మేట్ అతను. సో ఆ లీడర్ నాకెక్కువ డబ్బు వస్తుందని అతను బిజినెస్ ఆప్ జేయడం జరిగింది. సో అంటే ఎల్ఓబి వస్తుంది. హ్యాపీగా ఇంకా వస్తుంది అన్న టైంలో అనుకుంటున్న టైంలో నాకు అది 2 నెలలే వచ్చింది. మూడో నెల నుంచి నాకు ఆ లీడరు సో ఆగిపోవడం, అతని టీమును గూడా ఆపడం జరిగింది. అప్పుడు నేను మళ్ళా బ్రాంజ్‌కి క్వాలిఫై అవుతూ 6,000, 7,000 ఇన్కమ్ వస్తుంది. సో అప్పుడు నేను వెస్టీజ్‌లో ఒక బైక్ తీసుకోవడం జరిగింది కొత్తగా. సో ఆ బైకు ఈఎంఐలున్నాయి. సో నేను అలాగనే మరి అట్ ఆ టీము ఆపడము, ఆగిపోవడం వలన సో నేనైతే ఆగకూడదు. నేనైతే ఏ రోజు గూడా ఆగే ఆలోచన లేదు. ఇలాంటివి వస్తుంటాయి. సో అయన్నీ తెలుసు. నా పైన ఎంఎస్ సార్ గారినే చూసేవాడిని. నా బాధలెప్పుడు గూడా సార్‌కి చెప్పేటోడిని గాదు. సో ఎంత టీము ఆగిపోయినా, ఇది ఆగిపోయింది, ఇలాగయింది అని ఒక మాట చెప్పేటోడిని గాని, నో ప్రాబ్లమ్ సార్ నేను పని జేసుకుంటా అని జెప్పేవాడిని. ఎప్పుడు గూడా నేను సో బాధలైతే సార్‌కి ఎక్కువ చెప్పేటోడిని గాదు. సో నా పని నేను చేసుకుంటా ముందుకెళ్ళేవాడిని. అట్లా మళ్ళా స్టార్ట్ చేసి, ఆ లైను పూర్తిగా ఆగిపోతే, ఇంకో లైన్‌తో మళ్ళా ఎల్ఓబికి 6 నెలలు పట్టింది. ఆ 6 నెలల్లో ఇంకో టీమ్ నుంచి ఎల్ఓబి తీసుకోవడం, మళ్ళా 20,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ 26,000, 27,000, 28,000, 28,000 ఇన్కమ్ తీసుకుంటున్న టైంలో మళ్ళా కరోనా అనేది రావడం జరిగింది. సో, కరోనాలో బాగా ఆహ్, ఇట్లాగే జూమ్ మీటింగ్స్ అనేటియి ఎంఎస్ఆర్ గారు అలవాటు జేయడం. సో, ఆ కరోనాలో బాగా నాలెడ్జి అంతకుముందు నుంచి ఎప్పుడు మీటింగ్స్ ఎక్కడ మీటింగ్స్ ఉన్నా ఎళ్ళేవాడిని. నాలెడ్జ్ అయితే టన్నులు టన్నులుంది ప్రొడక్ట్స్ మీద, సో, ప్లాన్ మీద, క్లారిటీ మీద, సో, బిజినెస్‌లో డెవలప్‌మెంట్ ఉండే అనే దాని మీద మా మైండ్ మొత్తం ఉంది. వెస్టీజ్ అంటే ఇంక మొత్తం నాలెడ్జి అంతా ఉంది. సో, నేనొక్కటి నిలదొక్కుకోవడము ఇక్కడ ఛాలెంజ్ అన్నమాట. సో, నాకొస్తున్న స్ట్రగుల్స్‌ను ఫేస్ జేసి ముందుకెళ్ళడము ఛాలెంజ్. ఇదే జరుగుతుంది. అలా కరోనా వచ్చింది. కరోనా వచ్చినా గూడా ఇన్కమ్ అయితే 28,000 నుంచి 32,000కి, 32,000 నుంచి 40,000కి, 47,000 వరకు కరోనాలో ఎళ్ళడం జరిగింది. ఫస్ట్ కరోనా. సో, ఆ ఫస్ట్ కరోనాలో ఆ ఒక్క మంతే, ఆ వచ్చిన నెలలో ఒక్క మంతే నేను సెల్ఫ్ పివి కూడా పెట్టలేదు.
టీం ఎవరు పెట్టలేదు, అందరికీ భయమైనది. అప్పుడు జీరో, ఆ ఒక్క నెలే సార్ నాది వెస్టీజ్ లో స్టార్ట్ చేసిన నెల నుంచి ఆ ఒక్క నెలలో జీరో అయినది ఇన్కమ్. సో ఆ నెక్స్ట్ నుంచి మళ్ళా ఫైట్ చేయడం జరిగింది. ఇంక మళ్ళా అక్కడి నుంచి మళ్ళా జీరో, అంటే ఒక నెల జీరో అయితే మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసినట్టే. మళ్ళా కొత్తగా జూమ్ మీటింగ్స్ వలన బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళా 2 ఎల్ఓబిలతో బాగా ముందుకెళ్తున్న టైంలో 47,000 ఇన్కమ్. ఆ టైంలో మళ్ళా ఒక లీడర్. సో రెండో కరోనా తర్వాత ఇంకొక టీంలో ఇంకొక లీడర్ కూడా గోల్ డైరెక్టర్ గా సో నా టీంలో నుంచి మిస్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మళ్ళా నా ఇన్కమ్ 36,000కి పడిపోయింది. సో అట్లా నేను మళ్ళా జర్నీ చేస్తూ 2 ఎల్ఓబిలతో మళ్ళా ఇంకొక 6 నెలలకి మళ్ళా ముందుకెళ్ళడం జరిగింది. సో ముందుకెళ్ళి ఫైట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే సో 2022 సెప్టెంబర్ నెలలో 80,000 నా ఇన్కమ్ అయింది. సో ఆ ఇన్కమ్ అట్లా ఈ ఇన్కమ్ జర్నీలో సో నేను ఖమ్మంలో ఎంఎస్ఆర్ గారి త్రూ సో కత్తిబాబు గారని ఎంఎస్ఆర్ గారి మన టాప్ అప్లయన్స్ లో ఒకరు. సో వీళ్ళిద్దరి సహకారంతో ఖమ్మంలో ఒక స్టాక్ పాయింట్ రావడం జరిగింది. సో నాకున్న ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, అప్పటికి స్టార్ డైరెక్టర్ గా నేనున్న కార్ ఫండ్, ఈ 2 ఫండ్స్ నేను డ్రా చేసి సో ఖమ్మంలో 5,00,000 రూపాయలతో మా తమ్మునికి ఒక స్టాక్ పాయింట్. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుండేది, నువ్వు ఈ కంపెనీలో సక్సెస్ అవుతున్నావు, హ్యాపీగా ఉన్నావు, ఇంటి దగ్గరే ఉంటున్నావు. సో తమ్ముడేమో ఎక్కడో ఉన్నాడు, ఆడి కరోనాలో ఆయనకి ఉద్యోగము అంత పోయింది, ఆయనకి కూడా ఈ కంపెనీలో ఏదన్నా అవకాశం ఉంటే చూడు, నీలాగా ఏదన్నా ఉంటే చేపియ్యి అని సో అంటున్న టైంలో నేను అప్పుడే ఆ క్విడ్ కార్ తీసుకోవాలనే ఆలోచన ఉండేది నా ఫండ్తో. సో ఆ ఆలోచనను, ఆ కారును పక్కన పెట్టేసి సో మా తమ్ముని గురించి స్టాక్ పాయింట్ ఖమ్మంలో పెట్టడం జరిగింది. ఖమ్మం ప్రకాశం డిస్టిక్. సో అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టాక్ పాయింట్ ఎటువంటి అరమరికలు లేకుండా జెన్యునిటీగా సో చాలా హ్యాపీగా రన్ చేసుకోవడం జరుగుతుంది సో అతను నెలకి 40,000 సంపాదడం జరుగుతుంది ఒక ఎల్ఓబితో. అతనికి కూడా ఒక ఎల్ఓబి సో స్టాక్ పాయింట్ లో వస్తున్న వాటితో నెలకి 40,000 నుంచి 60,000 మధ్యలో ఇన్కమ్ వస్తూ ఉంది అతనికి. సో అతను కూడా చాలా హ్యాపీగా ఇప్పుడు మేము ఇద్దరము ఉమ్మడి కుటుంబంగా ఇద్దరం కలిసే ఉంటున్నాం. సో ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ఇది జరిగింది కేవలం వెస్టీజ్ త్రూ ఎంఎస్ఆర్ గారి యొక్క ఆలోచనతోనే ఇది మాకు సాధ్యపడింది. సో తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా డైమండ్ అవ్వడం జరిగింది. సో యాజ్ ఏ డైమండ్ గా 2022 నవంబర్లో నా ఇన్కమ్ 1,17,258. ఇదే నా హైయెస్ట్ ఇన్కమ్. సో అట్లా మళ్ళా జర్నీ చేస్తున్న టైంలో ఇంకో టీంలో ఇంకో లీడర్, సో అతను కూడా గోల్ డైరెక్టర్ గా ఉండి మిస్ అవ్వడం జరిగింది. సో ఎంఎస్ఆర్ గారు నేను ఎంత చెప్పినా తను సో వినలేదు. వీటన్నిటికీ ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నా అంటే సో అదిగోండి టీముల్లో సమస్యలు అని నిన్న చూడండి, ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలియజేయడానికి నేను ఇవి చెబుతున్నా. యాక్చువల్లీ ఇవి చెప్పకూడదు, సో కానీ చెప్పాలండి, ఇవి జరుగుతూ ఉంటాయి, వీటిని మనం ఫేస్ చేయాలి. సో ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. సో ఇది ఒక యూనిటీగా ఒక సంకల్పంతో అందరము ఒకే మాట ఒకే బాట అనే దాని మీద నడుచుకుంటూ పోవాలి, కానీ అది జరుగుతూ ఉండదు. సో అయినా కూడా మనలో ఆ ఎథిక్స్, మనకు చిన్నప్పటి నుంచి వచ్చిన ఆ విలువలు ఏవైతే ఉంటాయో తర్వాత మన పెద్దవాళ్ళు, మన మెంటర్స్, మన అప్లైన్ చెబుతున్న విలువల్ని గుండెల్లో నింపుకుంటామో వాళ్ళు మాత్రమే ఇది ఫేస్ చేసుకుంటా వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళాలి అందరూ, అలా నేర్చుకోవాలి. సో అట్లా ఇంకా 2 lakhs కి వెళ్తుందిలే ఇన్కమ్ అని అనుకుంటున్న తరుణంలో మళ్ళా ప్రాబ్లమ్స్,
సో ఆ ప్రాబ్లమ్స్ ను మళ్ళీ ఫైట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా 2022 నవంబర్ నుంచి వస్తున్న ఇన్కమ్ ని సో 3 ఎల్ఓబిలతో నిలబెట్టుకోవడం జరిగింది. సో అట్లా నిలబెట్టుకుంటూ యావరేజ్ ఇన్కమ్. సో ఇప్పుడు నా లాస్ట్ మంత్ ఇన్కమ్ అండి. సో 92,000 రీసెంట్ గా నిన్న వచ్చిన చెక్. సో ఇట్లా 90,000, 80,000, 1,10,000, 1,11,000, 1,16,000, 1,14,000, 1,12,000, 85,000, 90,000, 91,000 ఇలాగా కంటిన్యూస్ గా ఆ ఆ యావరేజ్ ఇన్కమ్ నాకు రూ. 1,00,000 నేను పొందడం జరుగుతుంది. సో మళ్ళా ఇప్పుడు బాగా టీమ్స్ సెట్ అయినాయి. సో ఇక్కడ నుంచి ఈ డిసెంబర్‌కి సో ఇప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్ గా ఉండడం జరుగుతుంది. నాకు హౌస్ ఫండ్ కూడా 3 మంత్స్ నుంచి హౌస్ ఫండ్ ఓపెన్ అయింది. సో వెస్టీజ్ కంపెనీలో చూడండి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనమంటూ పని చేసుకుంటూ ముందుకెళ్తే ఇప్పుడు వెస్టీజ్ కంపెనీలో 9 ఇన్కమ్స్ ఉంటే 8 ఇన్కమ్స్ నేను పొందడం జరుగుతుంది. ఇంకా ఈ ఇన్కమ్స్ పొందడమే కాకుండా ఇలా నెలకి లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేయడమే కాకుండా సో నేను ఇప్పటిదాకా 5 నేషనల్ ట్రిప్స్, ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఈ కంపెనీ నుంచి ఫ్రీగా వెళ్ళడం జరిగింది. ఇది చాలా నా మైండ్ సెట్ ని ఇంకా స్ట్రాంగ్ చేసిందండి ఇలాంటి ట్రిప్స్. సో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఢిల్లీ 2 సార్లు సో కంపెనీ ఖర్చుతో, తర్వాత చెన్నై ఒకసారి, సో గోవా ఒకసారి, సో మైసూర్ 2 సార్లు ఇలాగా నేషనల్ ట్రిప్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడంతా కూడా మంచి మంచి హోటల్స్ లో ఉండడం, సో మంచి ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ మైండ్ సెట్టే ఈ బిజినెస్ లో నన్ను ఢిల్లీకి ఎప్పుడైతే ఆ సార్ తీసుకెళ్ళిండో, సో సారు ఒక మాట చెప్తే చాలు మీటింగ్ పలానా అని, సో ఇంకా నేను ఎక్కడ కూడా వెనక్క ఉండేది లేదు. రానని ఏ రోజు కూడా చెప్పలేదు. సో ఇప్పటికీ కూడా చెప్పను. ఎందుకంటే సార్ చెప్తుంది నా కోసం. నేను అలా అన్ని మీటింగ్స్ కి అటెండ్ కాబట్టే నా మైండ్ సెట్ స్ట్రాంగ్ అయింది. సో ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా సో నేను వెస్టీజ్ లో నిలబడగలిగింది నా మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండబట్టి. సో అట్లా జర్నీ చేయడం జరుగుతుంది. ఈ డిసెంబర్ కు మరి 3 లక్షలు 6 ఎల్ఓబిలు తీసుకొని 3 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేయాలనే గోల్తో, సంకల్పంతో పని చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది నా టీం యొక్క కోఆపరేషన్, సో నా అప్లయన్స్ యొక్క సహకారంతో దీన్ని నేను చేయగలుగుతానే నమ్మకం ఉంది. సో అదే విధంగా ఇదంతా ఇట్లా జరగడానికి, నేను నిలబడడానికి నా గ్రేట్ లైఫ్ లైనర్స్ కూడా దీంట్లో వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క మైండ్ సెట్, సో వాళ్ళు ఎదగాలనే తపన వలన నాకు ఇప్పుడు ఉండే టీం చాలా మంచి టీం నాకు భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. సో మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా వాళ్ళు నాతోటి జర్నీ చేస్తూ, సో ఈ విషయాలన్నీ తెలిసిన సో మంచి లీడర్ దగ్గర మనం ఉన్నామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు, సో ఎటువంటి వాళ్ళకి కూడా అర్థమైంది. సో ఇతను మంచి లీడర్, సో ఈ లీడర్ తో పని చేస్తే మేము సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంచి నాతోటి జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో నేను మంచి సక్సెస్ అందించాలనే, సో వాళ్ళని నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళకంటే మించగా వాళ్ళకి నేను సర్వీస్ని ఇస్తూ ఈ బిజినెస్ లో మరి నా టీంలో ఇప్పుడు 4 స్టార్ డైరెక్టర్లు ఉన్నారు 4 టీముల్లో. సో వీళ్ళందరూ కూడా కార్ ఫండ్ అచీవ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు నెలకి 25,000, 40,000, 59,000, 62,000 అట్లా ప్రతి నెల యావరేజ్ ఇన్కమ్ అలా ఎర్న్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ తర్వాత
కార్లు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. సో వాళ్ళందరినీ కూడా నెలకి ₹1,00,000 ఇన్కమ్ ఎర్న్ చేపిస్తూ వీళ్ళకి ఖచ్చితంగా ముగ్గురండి. నెక్స్ట్ 2025 మార్చి తర్వాత 3 కార్లు పక్కాగా నా టీంలో రోడ్ల మీదకి వస్తాయి. సో అట్లా మరి ఈ గ్రేట్ సక్సెస్ అంతా కూడా నేను ఎంఎస్ఆర్ గారి టీంలో ఉండడం వల్లనే జరుగుతుంది. సో ఎంఎస్ఆర్ గారి దృఢ సంకల్పం, కృత నిశ్చయం, సో అతని ఆలోచన విధానము మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ నన్ను సో మంచి లీడర్గా సమాజంలో వెస్టీజ్ బిజినెస్లో ఎదిగేందుకు నాకెప్పుడు ఎల్లవేళలా తన ఆశీస్సులు ఉంచుతూ సో నన్ను ఈ విధంగా డెవలప్ చేస్తున్నందుకు మరొకసారి ఎంఎస్ఆర్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మీ అందరికీ నేను ఒకటే చెప్తా, సో నిలబడండి, గెలవండి, నిలబడండి, గెలవండి, నిలబడండి, గెలవండి. సో మీరు వెస్టీజ్లో గెలవలేకపోతే మీకు బయట ఎక్కడ కూడా గెలుపు అనే అవకాశం లేదు, ఉండదు. సో మీరు గెలవాలంటే ఇళ్ళనే గెలవాలి. సో వెస్టీజ్లోనే గెలుపుకు అర్థం ఉంది. వెస్టీజ్లో అని అయితేనే మీరు గెలిచి తీరుతారు. సో కాకుండా మీరు బయట ఎంత ఎంపల్లాడినా సో మీరు ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే ఇది నేను 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో వెస్టీజ్లో ఉండే ఔన్నత్యం తెలుసుకొని, సో వెస్టీజ్లో ఉండే లీడర్షిప్ని గ్రహించి, సో ఎంతో మంది పక్క కంపెనీల్లోకి వెళ్ళి నా టీంలో వాళ్ళే వేరే వేరే కంపెనీలకి లాస్ట్కి నన్ను ఈ బిజినెస్ కి జాయిన్ చేసిన సార్ కూడా నా ఇమ్మీడియట్ అప్లైన్. సో వేరే కంపెనీలోకి వెళ్ళి వేరే కంపెనీ ఒకటి పెట్టేసి సో 30 లక్షలు అప్పయ్యి సో ఇప్పుడు వెస్టీజ్కి వచ్చి చేస్తున్నాడు. ఆ సార్ మీ అందరికీ తెలిసిందే, డి ఫకీర్ సాహెబ్ సార్. 30 లక్షలు అప్పుల్లో ఉండి నాకు ఎప్పుడైతే వెస్టీజ్లో 1,00,000 వచ్చిందో అప్పుడు మళ్ళా కంబ్యాక్ అయ్యి వెస్టీజ్ చేసుకుంటూ ఇప్పుడు నెలకి ₹1,00,000 తను ఎర్న్ చేస్తూ చాలా హ్యాపీగా అప్పులన్నీ తీర్చుకుంటూ చాలా హ్యాపీగా వెస్టీజ్లో జర్నీ చేయడం జరుగుతుంది. సో ఇట్లా తను ఒక్కడే కాదు, కొన్ని వందల మంది వెస్టీజ్ని వదిలిపెట్టిన వాళ్ళని నేను చూస్తున్నా. సో వాళ్ళు ఇప్పటికీ ఆ కొద్ది ఇన్కమ్లతో, చిన్న ఇన్కమ్లతో చాలా సఫర్ అవుతూ సో ఇంటి దగ్గర ఏం చేయాలో దిక్కు తోచక డైలమ్మాలో ఉండి సో బాధపడుతూ సో మళ్ళా వెస్టీజ్లోకి రాలేక నేను కారులో వెళ్తుంది చూసి బాధపడాలో సంతోషపడాలో తెలవక సో డైలమాలో ఉన్నారు. కొన్ని వందల మంది ఉన్నారు. కొన్ని వందల మందిని నేను ఇలా చూడడం జరిగింది. సో చూస్తున్నా. అయితే నేను ఒకటే చెప్తా, వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీలింగ్ లో పెట్టుకోకుండా వెస్టీజ్లోకి వచ్చి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలనే సంకల్పంతో నా సక్సెస్ చూపిస్తూ వాళ్ళకి ఇందులో సక్సెస్ ఉంది, రండి చేసుకోండి, సో ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా కంబ్యాక్ అవ్వండి, వెస్టీజ్ ఎప్పుడు కూడా మీకు డోర్లు తెరిచే ఉంది, సో అలాగా చేసుకోండి అని ఎప్పుడు కనపడుతుందన్నా పాజిటివ్ గా వాళ్ళకి చెబుతూ ధైర్యం చెబుతూ సో నేను జర్నీ చేయడం జరుగుతుంది. సో మై డియర్ లీడర్స్, ఇక్కడ ఉన్న నేను 98 మందికి చెప్పేది ఒకటే, సో మీరు వెస్టీజ్ లోనే నిలబడండి, వెస్టీజ్ లో పని చేయండి. సో మీ అప్లయన్స్ ను పట్టించుకోమాకండి. సో మీ అప్లయన్స్ ని సూచనలు సలహాలు మాత్రమే తీసుకోండి, డిపెండ్ అవ్వమాకండి. సో నేను ఎంఎస్ఆర్ గారు జాయిన్ చేసిన ఒక 6 నెలలు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకే సార్ కి హెల్ప్ తీసుకోవడం జరిగింది. సో స్టిల్ మధ్యలో నాకు ఎక్కువ మీటింగ్స్ మాత్రమే పెట్టి సో నాకు ధైర్యం చెబుతూ సో బాగా చేయనారైనా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి, ఈ మాటలే చెబుతూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. నేను ఆ హెల్ప్ మాత్రమే తీసుకుంటా. సో ఇంకా హోమ్ మీటింగ్లకి, పెద్ద స్తమాన హోమ్ మీటింగ్లకి సో ప్లాన్ చెప్పడానికి
ఇట్లా ఎప్పుడు కూడా మీరు ఆధారపడిన పని చేస్తే చాలా మంది లీడర్స్ నేను చూస్తున్నా. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంకా అప్లైన్ ఉండాలి. వెంట హోమ్ మీటింగ్ ఉండాలి, ప్లాన్ చెప్పడానికి ఉండాలి. సో అలా ఉంటే మీరెప్పుడు ఇండివిజువల్ వర్కర్స్ అవుతారు. సో ఇండివిజువల్ వర్కర్స్ అయ్యి సో మీరే 50,000 ఇన్కానికి వెళ్ళి మీ అప్లైని చూపెట్టండి. ఎస్ ఇదో సార్ నేను చేస్తున్నా అని. సో మీ అప్లైన ఆశీస్సులు, మీ అప్లైన్కు మీకు హెల్ప్ చేయాలనే తపన ఎప్పుడు మీకు అంటిపెట్టుకొనే ఉంటది. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిండ్రు, వాళ్ళు మీకు పట్టించుకోవట్లేదంటే మిమ్మల్ని వదిలేసిండ్రని కాదండి. మీరు ఇండివిజువల్ లీడర్స్ అని వాళ్ళు గుర్తించిండ్రు. మీరు చెప్పగలరు, మీరు చేయగలరు, మీరు సాధించగలరు అని వాళ్ళకి అర్థమైపోయింది. సో అర్థమైంది. మరి నిరూపించుకోవాల్సింది మీరు. సో అలా మీరందరూ కూడా సో అప్లైన్ మీద ఎక్కువ బ్లేమ్ అనేది చేయకుండా సో అతనికి కాల్ చేసి మీరు టచ్‌లో ఉండి మీకు ఎక్కడ హెల్ప్ ఏం కావాలో అడిగి తీసుకోండి. సో అదే పనిగా రోజు నాకు రావట్లేదు, రోజు నాకు ఉండట్లేదు, రోజు నాకు సర్వీస్ చేయట్లేదు. సో ఇలా కాకుండా సో ఎందుకంటే అప్లైన్‌కి 6 టీములతో వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో 6 టీములకి వర్క్ చేస్తారు. అంటే మీకు వీక్లీ ఒక రోజు టైం తీసుకోండి. సో 6 రోజుల తర్వాత 7వ రోజు 6 టీములతో మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్‌లకి ఖచ్చితంగా అటెండ్ చేపిసుకోండి మీ టీముని. అప్పుడు ఎప్పుడైతే అలా చేస్తారో మీ అప్లైన్‌కి మీ మీద గురి ఎప్పుడూ ఉంటది. యెస్ ఇతను వారం పని చేస్తున్నాడు. ఆ వారంలో మీటింగ్ కూడా టీమ్‌ని అటెండ్ చేపించుకుంటున్నాడు. సో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అంతా మీ అప్లైన్‌కి తెలిసిపోతది. ఎవరికి ఎంత సర్వీస్ ఇయ్యాలో. సో దీన్ని బట్టి మొత్తము మీ అప్లైన్‌కి ఉంటదండి ఆలోచన. సో అలాగా మీరు వర్క్ చేసుకొని సో మీరందరూ కూడా వెస్టీజ్‌లో లక్షాధికారులు, కోటీశ్వరులు, కార్లు తీసుకొని కరోడుపతిలు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత చక్కటి టైం నాకు ప్రొవైడ్ చేసి నన్ను మీటింగ్‌కి ఇన్వైట్ చేసి సో నా టెస్టిమోనీ కూడా చెప్పే స్థాయికి నన్ను నిలబెట్టిన కొండేపి సురేష్ సార్‌కి సో నేను హృదయపూర్వకంగా థాంక్స్ తెలియజేస్తూ సో ఒకసారి మళ్ళా మా అప్లయన్స్‌కి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సో జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి వెస్టీజ్‌లో సక్సెస్ ఉంది. వెస్టీజ్‌లోనే సక్సెస్ ఉంది. సో మీరందరూ ఆ సక్సెస్‌ని రుచి చూసి సో ఆ సక్సెస్‌ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఆ సక్సెస్‌ని మది నిండా గెలుచుకొని సో ఈ సమాజంలో ఎంతో మందికి సర్వీస్ చేసి మీరందరూ సక్సెస్‌ఫుల్‌గా వెస్టీజియన్స్‌గా సక్సెస్ తీసుకొని సో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా ఒక్క నిమిషం, మా క్వశ్చన్స్ మేము అడగమన్నప్పుడు అడగండి ప్లీజ్. వెయిట్ ఆనంద్ సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్, నారాయణ సార్. ఎక్సలెంట్ సార్. మీ స్పీచ్ నిజంగానే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఒక చిన్న క్వశ్చన్ సార్, మీరు మళ్ళీ ఒకసారి మైక్ తీసుకోండి. మీరు ఆ రోజుల్లో బిజినెస్ చేసేటప్పుడు స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేవా సార్? స్టాక్ ఇష్యూస్ ఉన్నాయా లేవా? ఒకసారి మీరు చెప్పగలరు సార్? నారాయణ సార్. ఎస్ సార్. సార్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో మాత్రం ఒక డిసిసి పాయింట్ అనేది ఒకటి ఉండేది. సో చాలా మంచిగా సర్వీస్ ఇచ్చేవాడు. డిసిసి పాయింట్ అంటే ఈ రోజు ప్రొడక్ట్స్ తీసుకుంటే రేపు బిల్ అవుతది. సో గుంటూరులో, విజయవాడలో మాత్రమే ఆ స్టోర్స్ ఉండేటి. సో అక్కడి నుంచి ప్రొడక్ట్స్ నేను కాటన్ బాక్సులతో 50,000 తీసుకెళ్లి ₹1,00,000 తీసుకెళ్లి నేను కాటన్ బాక్సులు నింపుకొని 3-4 బాక్సులు ట్రైన్ లో వేసుకొని సో మళ్ళా తీసుకొచ్చి సర్వీస్ ఇచ్చేవాడిని టీమ్ కి. సో అప్పుడు అక్కడ మాత్రమే ఉండేది. ఓకే సార్. ఇంకొక చిన్న క్వశ్చన్ సార్. అప్పుడు ఇట్లాంటి చెక్స్ ఇప్పుడు ఎలా అయితే మీటింగ్స్ పెడుతున్నారో ఇంత పెద్ద చెక్స్ అప్పుడు ఉండేవా సార్ మీరు చేసేటప్పుడు?
సార్ పెద్ద చెక్కులు లేవు. సో ఎక్కడ మీటింగ్స్ సిఎన్టీలని కంపెనీ జరుపుతుంటది. సో అంటే సిఎన్టీ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్ ఇస్తుంటది. అది ఎక్కడంటే గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, ఇట్లా నేను కరీంనగర్ కూడా ఫీల్డ్ పెట్టుకొని ఆ నాలెడ్జ్ నేర్చుకోవడానికి అట్లా దూరంగా జరుగుతుండేటి సార్. అక్కడికి వెళ్ళి ఆ సిఎన్టీలు సెల్లులో వచ్చేటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని. సో సార్ చెప్పినా చెప్పకున్నా మాకెక్కడైతే అవైలబిలిటీ ఉందో సార్ చెప్తుంటాడు ఎంఎస్ఆర్ గారు. సో మేము ఇట్లా సార్ వెళ్తా ఉంటాడు, నేను వెళ్తా ఉంటా. వీక్లీ వన్స్ అట్ట ఆ ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెక్కులు టెస్టిమోనియలే. ఇంకా ఇలా గ్రూపులో అలాగే ఎక్కడ లేవు. ఇప్పుడు మన గ్రూపులోనే బొచ్చెడు చెక్కులు వస్తున్నాయి. అప్పుడు మాకు చెక్కు ఎవరు లేదు. ఎక్కడో సిద్ధార్థ సింగ్ 40 లక్షలు, సో మంజునాథ 12 లక్షలు, సో సుబ్బయ్య శెట్టి సార్ 10 లక్షలు. అవి ఓన్లీ మాకు నెట్ లో ప్రింట్ కాపీ, ఒక జిరాక్స్ కాపీ తీసుకొని చూపించుకునే వాళ్ళం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మ్యూట్ చేసుకోండి సార్. సార్ నేను ఎందుకు అడిగానంటే నిజంగానే అప్పట్లో ఇంత ఈ స్థాయిలో వెస్టేజ్ అనేది అందరికి తెలియదు. ఇటువంటి చెక్కులు ఎక్కడ కనపడలేదు. రెండోది స్టోర్స్ అవైలబుల్ మెయిన్ ఛాలెంజెస్ సార్. మీరు అన్న దాంట్లో నేను విన్నది ఏంటంటే ఎంఎస్ఆర్ గారు ఎప్పుడైతే డెడికేషన్ గా ఆ ప్రొడక్ట్ కార్టూన్స్ అంటే బాక్స్ తీసుకొచ్చి సర్వీస్ ఇస్తున్నారో సార్ని చూసి నేను ఒక గ్రేట్ లీడర్ ని డిసైడ్ అయ్యాను, ఇందులో నేను సక్సెస్ అవ్వగలను అని చెప్పారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. కానీ ఇప్పుడు మాకు అటువంటి సిచ్యువేషన్ లేదు సార్. మీరంటే ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద వాళ్ళ చెక్స్ కానీ స్టోర్స్ ప్రతి మండల హెడ్ క్వార్టర్ దగ్గర స్టోర్స్ ఉన్నాయి సార్. కాకపోతే ఇప్పుడు లీడర్స్ నేను ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ మనందరికి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఈ పెద్ద పెద్ద సమస్యలు అయితే కాదు సార్. చూడండి, గుంటూరు విజయవాడ వెళ్ళి స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు నిలబెట్టి ఇప్పుడు నిలబడితేనే ఇక్కడ గెలవగలిగారు సారు. అదే లేకపోతే ఆ టీచింగ్ ఫీల్డ్ లోనే ఉంటే సార్ ఆ 4,000 నుంచి మహా వస్తే ఒక 20,000కి వచ్చేవారేమో. కానీ అందులో పెద్దగా లైఫ్ మార్క్ ఉండే. నో సార్, 9,000 అక్కడ జీతం, 9,000 ఆ స్కూల్లో. 9,000. ఓకే సార్. ఇప్పుడుంటే ఏ రేంజ్కి వెళ్ళి ఉండొచ్చు సార్ ఆ టీచింగ్ ఫీల్డ్ మీరు? సార్ 9,000 ఇప్పుడు. ఇప్పుడు 9,000. ఓ 9,000 జీతము. ఓకే ఓకే. అది ఊహించుకోవడానికే వెన్నులో వణుకు పుడుతుంది సార్. అవును సార్, అవును సార్. చాలా గ్రేట్ సార్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్ నారాయణ సార్. నిజంగానే ఇప్పుడు త్వరలోనే మీ టీంలో ఆ 3 లేదా 4 కార్లు త్వరగా తీసుకోవాలని మీరన్న 6 lakhs చెక్స్ కూడా చాలా త్వరగా అచీవ్ అవుతారు సార్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత పెద్ద పెద్ద చెక్స్ లేని రోజుల్లో మీరు ఇంత సక్సెస్ జర్నీ చూసారంటే చాలా స్పీడ్ గా వెళ్ళగలరని అనుకుంటున్నాను సార్. ఓకే లీడర్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, బ్యాక్ టు సురేష్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ బివి నారాయణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ సార్, థ్యాంక్ యూ. అడగటంతో ఒక్క మాట కూడా నో అనకుండా సార్ నేను ఎమ్మటే చేస్తాను అని ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నారు సార్. మీ యాక్చువల్ గా మీ టెస్టిమోనీ ఇదివరకు నేను ఎక్కడో కొన్ని మాటలు విన్నాను సార్, బాగా కనెక్ట్ అయిపోయింది. మీరు కొన్ని పాయింట్స్ మళ్ళీ నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. ఆ మీరు అసలు బెరుగ్గా ఉండేవాళ్ళు కదా సార్, మెత్తగా. హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఆ భయాన్ని ఎట్లా అధిగమించారు? ఈ స్టార్టింగ్ లో ఉండేది కదా. ఎస్ సార్. స్టార్టింగ్ లో డైరెక్టర్ అయ్యేంత వరకు ఎంఎస్ఆర్ గారు, మా అప్లైన్ పకీర్ సార్ గారు ఇద్దరు నాకు ఆ హోమ్ మీటింగ్స్ చేసేవాళ్ళు సార్. వచ్చేసి వాళ్ళను చూసి ఈ ట్రైనింగ్స్ కి ఎప్పుడైనా ఆ నాలెడ్జ్ నింపుకున్నా వీళ్ళు ఎలా చేస్తున్నారు అది చూసా. సో స్టిల్ అంతే. ఇంకా 12,500 ఎప్పుడైతే చెక్ వచ్చిందో అక్కడి నుంచి హోమ్ మీటింగ్స్ లో భయం లేదు సార్. హోమ్ మీటింగ్స్ లో దద్దరిల్లిపోద్ది ప్రొడక్ట్స్ గానీ ప్లాన్ గానీ. ఇంకా అయితే నాకుండే స్టేజీ ఫియర్ వీటి వల్ల మీటింగ్స్ లో పెద్దగా మాట్లాడలేకపోతుంది స్టిల్ ఇప్పటికీ కూడా సార్. మీటింగ్లు మాట్లాడలేను. సో తర్వాత టీముకు గట్టిగా అంటే ఎట్లా అంటే మనం పిల్లల్ని ఎలా చూసుకుంటామో అంతే, అంటే కొద్దిగా గారాబంగా చూసుకుంటాం కదా, అట్లా సెన్సిటివ్ గా డీల్ చేయడం వలన సో అది చాలా మందికి నచ్చకపోయేది. అంటే చెప్తేనే ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారి దగ్గర నాకు కాలు వణుకుతాయి నిలబడ్డా. సో అంటే
అట్లానే నా టీమ్ దగ్గర కూడా అంటే నా టీమ్ దగ్గర కూడా నేను కొద్దిగా భయపడినట్టుగా అంటే వీళ్ళుతో గట్టిగా చెబితే ఏమనుకుంటారో ఉమ్, ఆహ్, అనే విధంగా నేను ఉండేవాడిని. సో, అది ఉమ్, కొంతమందికి మరి ఈ లీడర్ దగ్గర ఉంటే ఇతను మెతక సో, నేను సక్సెస్ అవుతున్నా కాను అని వాళ్ళ ఆలోచనో ఏమో కానీ, సో, ఉమ్, మెతకే కానీ చానా మంచితనం సార్. నేను చానా లీడర్స్‌కి తెలుసు ఇది. అంతే ఉమ్, తప్ప ఇంక వేరే ఆలోచన లేదు. స్టిల్ ఇప్పటికి కూడా అది ఉంది సార్. ఆ ఫియర్ అనేది ఉంది. నేను మీటింగ్స్‌లో పెద్దగా మాట్లాడలేను. ఉమ్. మీటింగ్ టీమ్‌ని గట్టిగా చెప్పలేను. అదొకటి నాకు చానా మైనస్ ఉంది. దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అంటే ఓకే. టీమ్‌కి గారాబం చేయడమే గాదు. ఆహ్, లాగి పట్టి కొట్టినట్టు కొన్ని చెప్పాల్సి ఉంటది. అయి చెప్పలేకపోతున్నా నేను. సో, అందుకే కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో, ఇప్పటి నుంచి అవన్నీ కరెక్షన్ చేసుకుంటే అర్థమైంది, అనుభవం వచ్చింది. అయి కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్తా సార్. సో, అంతే మీకు సార్. మీకు వదిలేయాలనిపించలేదా వెస్టేజ్ స్టార్టింగ్‌లో ఎక్కడ? ఏ రోజు కూడా ఆలోచనైతే రాలేదు సార్. ఏ రోజు కూడా అప్పటినుంచి ఇప్పటికి వెస్టీజ్‌ని అనేది వదిలిపోయా. ఎందుకంటే నేను ప్రొడక్ట్స్ అమ్మయినా రూ. 20,000 చెక్కు తీసుకుంటా. నేను అది ఓన్లీ ప్రొడక్ట్స్ అమ్ముకొని 20,000 చెక్కు తీసుకుంటా. నాకు బయట హ్మ్. పీకేదేం లేదు. 9,000 అదే చెప్తున్నా గదా! స్కూల్‌లో 9,000. 9,000 హ్మ్. కంటే 20,000 మేలు గదా సార్. 9,000 కంటే 20,000 మేలు గదా! అంటే ఒక 50 ఇల్లు చూసుకుంటే ఒక 20,000 వస్తాయంటారు దీంట్లోనే. ఆ! నా నమ్మకం ఏందంటే, నా ధైర్యం ఏందంటే అది. సో, నాకు హ్మ్. టీమ్ ఎవ్వరు పని జేయకపోయినా నేనొకటి యూట్యూబ్‌లో అవి చూసా. అది ప్లాన్ తెలుసనమాట. అంటే హ్మ్. టీమ్ ఎవ్వరు పని జేయకపోయినా ప్రొడక్ట్స్ మార్కెట్ జేసి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు. ఆ ఓహ్! నాలెడ్జి టన్నులు టన్నులుంది. అదే. ఆ! అట్లా అది ఒక ధైర్యంతో అంటే టీమ్ వస్తది. అది వేరే అదే. విషయం. కానీ నేను నిలబడ్డానికి కావాల్సింది ఇది. అదే. ఆ! అది ఆ ధైర్యం అన్నమాట ఎక్కువుండేది. హ్మ్. సో, అందుకే ఎప్పుడు గూడా వెస్టీజ్‌ని అయితే వదిలిపెట్టాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు సార్. హ్మ్. ఆలోచన ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నమాట. స్ట్రగుల్స్ వచ్చినాయి చానా. సో, వెస్టీజ్ కష్టమవుతుంది నాకు అని అనిపిచ్చింది కానీ, చానా కష్టమవుతుంది అనిపిచ్చింది కానీ, వెస్టీజ్‌ని మాత్రం ఎప్పుడు వదలలేదు. ఎప్పుడు గాదు, ఎప్పుడు వదలను. ఎందుకంటే ఓకే. నాకు వెస్టీజ్‌లో ఉండే సుబ్బయ్య శెట్టి సార్ డౌన్‌లైన్‌లో మంజునాథ అని మీకు తెలిసిందో లేదో తెలవదు. హ్మ్. అతను ఒక పెద్ద లీడర్. హ్మ్. 40,00,000 చెక్ 36,00,000 చెక్ వస్తున్నప్పుడు అతను ఒక కంపెనీని స్టార్ట్ చేసిండు. విన్‌ఫినిత్ అని మీరు పేరు ఇనుంటరు. సో, విన్నా. విన్నా. కంపెనీ విన్నా. చెప్తున్నా. ఆ హ్మ్. విన్‌ఫినిత్‌లో లీడర్స్ అందరూ గూడా నాకు కాల్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద హ్మ్. లీడర్స్ అంటే కంపెనీ పెట్టిన వన్ ఆఫ్ ది ఓనర్ మహేష్ డేగల గూడా కాల్ చేసిండు. హ్మ్. అంటే అలా కాల్ జేసి వాళ్ళు నన్ను అట్లా డైవర్ట్ చేయడానికి చూసినా హ్మ్. గూడా నాకెప్పుడు గూడా ఎంఎస్ఆర్ మదిలో మెలుగుతుండేవాడు. ఎంఎస్ఆర్ యొక్క ఆలోచనలు. సో, ఎంఎస్ఆర్ గారు ఆలోచనలు, పనితనం ఎప్పుడు కూడా నా లీడర్‌ని నేను వదిలిపెట్టకూడదు. నా కంపెనీని వదిలిపెట్టకూడదు. థిస్ ఈస్ మై మదర్ కంపెనీ. నాకు ఆహ్, నన్ను నిలబెట్టే కంపెనీ ఇదే. అదొక్కటే సార్ నాకు. ఎన్ని కంపెనీల ఆఫర్స్ వచ్చినా, ఎంతమంది క్రాస్ లైన్‌లో వాళ్ళు నన్ను ఇట్లా, అట్లా చేయాలనుకున్నా నేను ఎళ్ళలేదు. ఆలోచన లేదు. వెస్టీజ్‌ని ఆపేది లేదు. ఓకే. థాంక్ యూ నారాయణ సార్. ఎందుకు అడిగానంటే చాలా మందికి మా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. హ్మ్. నా ఒక్కడికే ఇబ్బందులొస్తున్నాయి. నేను చాలా మంది మంచి స్కిల్స్ ఉన్నప్పుడు గూడా ఆహ్, భయపడుతున్నారు. మిమ్మల్ని నేను చూసాను సార్. మీ టెస్టిమోనీ ఇంతకు ముందు విన్నాను. చాలా పేద కుటుంబం అని విన్నాను సార్. యెస్ సార్. రోజు పని అది జేసుకుంటే తినాలి. లేకుంటే లేదు. ఓకే. 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 అలాంటిది మాది. సో, ఎందుకంటే నేను చిన్నప్పుడే నాన్నగారు చనిపోయిండ్రు. ఇవన్నీ చెప్తే లేట్ అవుద్దని అవన్నీ చాలా మందికి పర్లేదు. ఏడుపొస్తది. అవి పర్లేదు చెప్పండి. చెప్పలేదు. పర్లేదు చెప్పండి. హ్మ్. 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 4 ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండు. అప్పటినుంచి అమ్మ కూలీ పని జేసి నన్ను డిగ్రీ, బీఈడీ ఇంతవరకు హ్మ్. చదివిచ్చింది. సో, అందుకేనేమో మా అమ్మ పడ్డ కష్టమేమో నాకు వెస్టీజ్ అనే కంపెనీ దొరికింది. సో, నాకెప్పుడు గూడా అదే అన్నది. మీరన్నారు జూడండి. ఎప్పుడు ఆలోచన మానేయాలనే ఆలోచన లేదంటే లేదు. ఎందుకంటే తప్పదు ఇదే. ఇందులోనే సక్సెస్ ఉంది అని తెలుసు. ఇంక నాకు బయట బోయి నేను టీచర్ అవ్వలేను. గవర్నమెంట్ టీచరు అంత మిడి మిడి నాలెడ్జే. హ్మ్. అన్ని 50, 60 మధ్యలో వచ్చిన అంటే
సెకండ్ క్లాస్ మార్కులు. సో ఉమ్, నాకు కోచింగ్లు ఇచ్చే కెపాసిటీ కూడా మా అమ్మకి లేదు, వయసు మీద పడిపోయింది. ఉమ్, 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 వెస్టీజ్ మా అమ్మ కోసం వచ్చింది, నా కోసం వచ్చింది. సో ఎందుకంటే మా అమ్మకి హెల్త్ ఇప్పుడు 72 సంవత్సరాల హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. స్టిల్ ఇప్పటికి చాలా బాగా వర్క్ చేసుకుంటది ఇంటి పనులు. సో మా అమ్మను నేను ఆ రోజు ఏదైతే కష్టపడిందో ఆ కష్టానికి నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో నేను వెస్టీజ్ లో ఉన్నానో అప్పటి నుంచి మా అమ్మకి ఒక్క ఇంకా పొలం పని పూర్తిగా బంద్ చేపించి నేను సుఖంగా చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ఇంకా అంతకాడికి వెరీ గుడ్. భాగ్యం ఏముంది సార్, వెస్టీజ్ వల్లనే అది సాధ్యపడింది. ఓకే ఓకే సార్, ఏమేమి ఫుడ్ సప్లిమెంట్స్ వాడారు మీ అమ్మకి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. మా అమ్మకు నేను స్టార్టింగ్ లో గ్యాస్ ట్రబుల్, ఒళ్ళు నొప్పులు ఉండేటి సార్. వాటికి నోని, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, బోన్స్, ఓకే, నోని, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్సీడ్ ఆయిల్. ఇవి 4 సార్ వాడింది. ఇంకా మధ్యలో ఇప్పుడు ఇంకా అప్డేటెడ్ గా వస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఏది మా అమ్మకు అవసరం అనిపిస్తుందో, సబ్లింగ్వల్ స్ప్రే, విటమిన్ సి, టిఎండి, పంచ తులసి డ్రాప్స్, సో కొలెస్ట్రామ్, గమ్మీస్, బ్రేక్ఫాస్ట్, ఇట్లాంటివన్నీ ఇంకా టోటల్ గా ఇంకా అవే అప్పటి నుంచి ఇప్పటికి మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది లేదు. సార్ మీరు ఇచ్చిన వాటిల్లో ప్రొడక్ట్స్ లో మంచి రిజల్ట్ వచ్చింది ఏదైనా ఉందా సార్? మిరాకిల్ గా జరిగింది సార్ ఇదని? మిరాకిల్ అంటే చెప్తా చూడండి సార్, చాలా ఉన్నాయి మిరాకిల్స్ నేను ఇచ్చిన వాటిల్లో. రీసెంట్ గా ఒకటి చెప్తా, ఇంకొకటి గ్రేట్ ది చెప్తా. రీసెంట్ గా నేను దర్శిలో మా ఊరు అతను ఒక కస్తూరిబా ఇట్లా స్కూళ్ళు ఉంటాయి కదా, అందులో వార్డెన్ గా పనిచేస్తాడు. అతను 8 లక్షలు ఖర్చు చేసింది ఇప్పటిదాకా. దేనికోసం అంటే కిడ్నీలో స్టోన్స్, ఆ వాటిని కాల్చేస్తున్నా, అదే ఆ ఇంగ్లీష్ వైద్య విధానంలో వాటిని బర్న్ చేసుకుంటున్నాడు, మళ్ళా పుడుతున్నాయి, బర్న్ చేసుకుంటున్నాడు, మళ్ళా పుడుతున్నాయి. ఇట్లా 8 లక్షలు ఖర్చు అయింది అతనికి ఇప్పటిదాకా. ఒక 3 నెలల కిందట నేను ఈ కంపెనీలో కిడ్నీ హెల్త్, అలోవెరా, జెటా స్పెషాలిటీ డికాషన్ కాసుకోమని తాగమన్నా. జస్ట్ ఈ 3 ప్రొడక్ట్సే. ఆయిల్ సార్, అతను ఆయిల్ ఇచ్చారు? ఆయిల్ ఇవ్వలేదు సార్, వంట నూనె కూడా ఇవ్వలే, అతను తీసుకోలేదు, రేట్ ఎక్కువ అని. ఓకే, ఈ 3 ఎంత ఒక్కసారి కన్వీన్స్ చేసి తీసుకోలేదు. ఒకసారి చెప్పండి. సార్, కిడ్నీ హెల్త్, ఓకే, అలోవెరా, అలోవెరా, జెటా స్పెషాలిటీ 99 రూపాయల టీ. దాని ఇది ఓన్లీ డికాషన్ చేసుకుని పొద్దున తాగమని. డికాషన్ చేసుకునే తాగమన్నా, అట్నే తాగుతున్నాడు. ఈ 3 నెలల్లో ఒక వారం కిందట వాళ్ళ అక్క మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ వాట్సాప్ లో అతనికి పడ్డ రాళ్లను తెల్ల పేపర్ మీద పెట్టి 14 రాళ్లను, అంటే ఆ రాయి 2 రాళ్ళు ఉంటే ఆ 2 రాళ్ళు 14 విడిపోయి, సో అతనికి యూరిన్ లో కింద పడ్డాయి. తెల్ల పేపర్ మీద పెట్టి ఫోటో పెట్టి వాళ్ళ అక్కకు పంపి, మా నూరి అబ్బాయి నారాయణ ఇచ్చిండు అక్క, నా రాళ్ళన్నీ పోయినాయి, చెక్ చేస్తే ఒక్కటి లేదు, ఇట్ట పగిలి ఇట్లా వచ్చేసినాయి అని చెప్పిండు. ఇది రీసెంట్ గా వచ్చింది. ఇట్లాంటి నేను జాయిన్ అయిన నుంచి ఇప్పటిదాకా కుప్పలు ఉన్నాయి. ఇంకేదన్నా ఇంకొకటి సార్? ఇంకొకటి ఏంటంటే సార్ ఒక్క నిమిషం సార్, ఇంకోసారి చెప్పరా? అలవేరా, ఆ టీ కిడ్నీ హెల్త్ టీ పొడి. ఒక నిమిషం నేను చెప్తాను తల్లి. అలోవెరా, కిడ్నీ హెల్త్, 100 రూపాయల టీ పొడి, అది పొద్దున్నే పాలు లేకుండా డికాషన్ చేసుకొని తాగమన్నాడు. అంటే మన గ్రీన్ టీ లాగా తేనె, నిమ్మరసం వాటిలో వేసుకొని పాలు లేకుండా తాగుతారు, చేయవచ్చు. ఇది కిడ్నీ స్టోన్ సార్. ఇంకొకటి సార్, ఇంకోటి ఏదైనా మంచి రిజల్ట్? ఇంకోటి ఏంటంటే సార్, ఇంకోటి అది ఒకటి కాదు, చాలా ఒక మాటలో. ఇంకోటి ఏంటంటే 17 మందికి నేను ఇప్పటిదాకా ఫర్టిలిటీ సమస్యలు, అంటే సంతానం లేమి అంటారు చూడండి, పిల్లలు లేని వాళ్ళు, ఈ పిల్లలు లేని వాళ్ళకి 17 కేసులు ఇచ్చిన. 17 మందికి. అందులో 14 మంది కన్సీవ్ అయ్యి పిల్లలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఈ జర్నీలో, నా జర్నీ, ఈ 6 సంవత్సరాల జర్నీలో 14 మంది. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది మా చెల్లికి. 7 ఏళ్ళు అయింది ఆమెకు పిల్లలు లేక. సో ఆమెకి 2 ఆడపిల్లలతో ఇప్పుడు హ్యాపీగా ఆపరేషన్ చేపించుకొని హ్యాపీగా ఉంది. 2 ఆడపిల్లలు మా చెల్లి. ఆమెది నేను అంతలక్కలా చెప్పుకుంటూ
మిగతా చాలా ఉన్నాయి. మా ఊర్లో 2 ఉన్నారు అట్లా. మా సార్ ఊర్లోనే. పిల్లలు లేని వాళ్ళకి ఏమేమి వాడారు? సార్ నేనప్పుడు గ్యానోడెర్మా, అలోవెరా, శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్ 4. తర్వాత పీరియడ్స్ రాని పక్షంలో అంటే సక్రమంగా రాకుండా 3 నెలలకి 4 నెలలకి ఉన్నప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ యాడ్ చేసేవాడిని, వంట నూనె. మళ్ళీ ఇంకొకసారి సార్ స్లోగా ఎవరన్నా కొంచెం రైట్ చేసుకుంటారు, అందుకని ఒక్కసారి. గ్యానోడెర్మా, అలోవెరా, ఓకే. శతావరి, ఐరన్ ఫోలిక్. శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్, ఇది Yes. పిల్లలు లేని. ఆయిల్ ఆ. మీరు కూడా సార్ పీరియడ్స్ ఆయిల్ కంపల్సరీ ఇస్తా సార్. ఆయిల్ కంపల్సరీగా మార్చుకోవాల్సిందే. ఫ్లాక్సీడ్ ఆయిల్ ఏదైనా డేట్ ఇష్యూస్ ఉంటే. అవి డేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే సక్రమంగా రానప్పుడు ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ వేయాలి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తే సో వీటితో పాటు వాడుకుంటే ఖచ్చితంగా ఆ డేట్స్ అనేటి ఇర్రెగ్యులర్ గా ఉండేటి రెగ్యులర్ అవుతాయి. సో ఆల్మోస్ట్ తర్వాత- పిల్లలు సార్ ఈ 17 కేసులకి సేమ్ ప్రొడక్ట్స్ రెఫర్ చేశారా? లేదు సార్, లేదు, మారుతా ఉంటాయి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి. ఇప్పుడు జెంట్స్ కూడా ఉన్నప్పుడు నేను అతనికి నోని అలోవెరా కొన్ని ప్రొడక్ట్స్ అతన్ని ఈ ఫ్లాక్స్ ఇవి కూడా వాళ్ళని వాడమనే వాళ్ళని. ఇప్పుడు అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇంకా చాలా వచ్చినాయి. ఇప్పుడైతే సిఎండి కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సిఎండి వాటర్. సిఎండి వాటర్ మెటబాలిజం ని చేసిద్ది, అది చాలా మంచిది. తర్వాత మగవాళ్ళకి ఇప్పటి రోజుల్లో చాలా ప్రొడక్ట్స్, ఎనర్జీ బూస్టర్, స్పిరులినా. అంతకుముందు నేను స్పిరులినా ఇచ్చేవాడిని, ఎలార్జినైన్, క్యూటెన్ అవి ఇచ్చేవాడిని మగవాళ్ళకి. ఇప్పుడు జెంట్స్ లో వీరి కణాలు తగ్గిన వాళ్ళకి సార్ మీరు చెప్పేది? సార్ అవును, కోఎంజైమ్ క్యూటెన్, ఎలార్జినైన్, స్పిరులినా ఇవి ఇచ్చేవాడిని అప్పుడు. ఇప్పుడు ఇంకా ఎనర్జీ బూస్టర్ మనకి బోనస్ గా వచ్చింది, అద్భుతమైన ప్రోడక్ట్ ఎనర్జీ బూస్టర్. మగవాళ్ళకు పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎనర్జీ బూస్టర్ అనేది యాడ్ చేయాలి. ఒకసారి జెంట్స్ కి ఒకసారి చెప్పండి సార్, ఎనర్జీ బూస్టర్ ఒకటి. ఎస్, క్యూటెన్, ఎలార్జినైన్, స్పిరులినా. స్పిరులినా. సిఎండి అనేది కామన్ సార్, సిఎండి ఈ ఇద్దరు. 4 జెంట్స్ కి. ఈ 4 జెంట్స్ కి వీర్య కణాల లోపము లేదు, తక్కువ ఉన్నాయి, యాక్టివ్ గా లేవు, ఇట్లా ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా ఇవి. ఇప్పుడు సప్లిమెంట్స్ వాడేటప్పుడు కొంతమంది సార్ వేడి చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని అడుగుతున్నారు సార్, దానికి మీరు ఇచ్చే సమాధానం? ఖచ్చితంగా వేడి చేస్తుంది సార్, ఎందుకంటే ఆయుర్వేదం వేడి చేస్తుంది, మనం చెప్పాల్సిన పని లేదు. దానికి వాళ్ళకి తీసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇంటేక్ ఆఫ్ వాటర్ ని తీసుకునేటప్పుడు స్వీప్ చేస్తూ తాగాలి. సప్లిమెంట్స్ వాడేటప్పుడు ఎవరైనా సార్ ఇదే చేయండి, స్వీప్ చేస్తూ. అంటే మనము టీ ఎలాగైతే తాగుతామో వాటర్ ని అలా సేవించాల్సి ఉంటది. అది కూడా కూర్చొని తాగాల్సి ఉంటది. ఎప్పుడైతే మనము నిలబడి గట అడావుడిగా సప్లిమెంట్స్ ని మింగితే అది సైడ్ ఎఫెక్ట్ లాగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే నేరుగా కిడ్నీ మీద ప్రభావం చూపుతాయి అన్నమాట. సో మనము నోని, స్పిరులినా ఇలాంటివి వాడేటప్పుడు అటెల్లో స్పిరులినా హై ప్రోటీన్ ఉంటది. ఆ ప్రోటీన్ ని మనము కుదార్థంగా తీసుకోవాలి, అడావుడిగా తీసుకోకూడదు. కాబట్టి సప్లిమెంట్స్ వాడేటప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఇది కస్టమర్ కి మనము చెప్పాలి. ఇది ఎందుకంటే ఇది నాకు ఎంఎస్ఆర్ గారు వీళ్ళందరూ చెప్పిన నాలెడ్జ్ కాదు, పిఎస్ఆర్ గారు ప్రొడక్ట్ నాలెడ్జ్. అలాగా చాలా సిఎన్టీలో నేను చాలా సిఎన్టీలో కంపెనీ ట్రైనర్స్ చెప్పిండ్రు అనమాట ఈ విషయం. అది కాకుండా కామన్ సెన్స్ మనకు కూడా తెలవాలి. పరిగెత్తుతా మనం తింటా చేయలేం కదా సార్, అది చాలా ప్రభావం చూపుద్ది కాలేయం మీద, కిడ్నీ మీద, లివర్ మీద, కిడ్నీ మీద. మనము పరిగెత్తుతో తినడము అట్లా చేయకూడదు. కాదు సార్, ఇప్పుడు ఎలా తీసుకోమంటున్నారో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా సప్లిమెంట్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి? వాడే ఎవరైనా కూడా కూర్చొని వేసుకోవాలి. తర్వాత కూర్చొనే వాటర్ సేవించాలి. ఆ వాటర్ ని తీసుకునేటప్పుడు కూడా చాలా నిదానంగా నీళ్ళలో తీసుకోవాల్సి ఉంటది. సార్ ఈ సప్లిమెంట్ ఎప్పుడు ఎలా వాడాలి? మా టైం మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్? సప్లిమెంట్స్ ని ఎట్ట వాడినా వాడొచ్చు. తినక ముందా, తిన్నాక, ఇవన్నీ నాటే అవి ప్రాబ్లమ్సే కావు సార్. అలా కాదు, మొత్తం 5-6 ఉన్నాయి కదా, మార్నింగ్ ఈవినింగ్ అట్లా. మార్నింగ్ 3 మీద ఉంటాయి సార్, డబ్బాల మీద ఉంటాయి. డబ్బా మీద వెనక ఉంటది మీకు ఇంగ్లీష్ లో.
రాసి ఓకే ఉంటది అది. తిన్నాక రైట్ రైట్ వేసుకోండి, తినక ముందు వేసుకోవడానికి, తినక ముందు అవి ఖచ్చితంగా అది ఉంటది అక్కడ. ఓకే 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 సార్, ఇప్పుడు సప్లిమెంట్లు వాడేటప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కూర్చొని సప్లిమెంట్ వేసుకోండి నిదానంగా. ఎస్. వాటర్ ఒక కూడా ఒక స్లోగా, ఖచ్చితంగా 200 ml పావు లీటర్ వాటర్ స్వీప్ చేస్తూ తాగాలి. అంటే మన టీ తాగినట్టు స్లోగా. టీ తాగిన మెల్లమెల్ల అట్లా ఒక 2-3 మినిట్స్ లో ఆ జాగ్రత్త ఆ 2-3 నిమిషాల్లో తాగాలని. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. ఈ 2 జాగ్రత్తలే, ఇంకేం లేదు. ఇంకా సైడ్ ఓకే ఎఫెక్ట్లు ఏమి ఉండవు. వేడి చేస్తది. అలా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వేడి తగ్గిపోద్ది. ఓకే ఓకే సార్, మీరు రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు సప్లిమెంట్లు? సార్ నా కంటిన్యూ ప్రోడక్ట్ స్పిరులినా. ఓకే నేను స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నా స్పిరులినా అనేది నాతోటి ఉంటది. నేను వాడతా. ఇప్పుడు ఇంకా కామన్ గా సిఎండి ఉంది, పంచతులసి ఉంది. నాకు ఫీల్డ్ వర్క్ చేస్తుంటా కాబట్టి రకరకాల ఉమ్, ఊర్ల నీళ్లు తాగాల్సి ఉంటది కాబట్టి నాది పంచతులసి. అది అమృతం అన్నమాట. అంటే ఉమ్. వాటర్ లో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగలకుండా అది హెల్ప్ చేస్తది. సో ఓకే సిఎండి సిఎండి. సిఎండి 6 నెలలకు ఒకటి సిఎండి తీసుకుంటా. ఓకే సో ఓకే సో ఓకే తర్వాత ఇంకా ఆల్ ప్రొడక్ట్స్ నేను అలోవెరా వాడతా, ఆమ్లా వాడతా, ఫ్లాక్స్. ఇంకా డెమోలు అప్పుడల్లా ఫ్లాక్స్ నేనే మింగేది. 6 ఏళ్ల నుంచి మింగుతున్నా. నాకు పొట్ట కూడా ఉండదు అందుకే. సో తర్వాత ఉమ్, చాలా సీబక్తాను ఇవన్నీ బోనస్ గా ప్రొడక్ట్స్ ఏవి లాంచ్ అయినా కూడా ఆ ఫస్ట్ ప్రొడక్ట్ నేను ఇప్పటిదాకా వాడని ప్రొడక్ట్ ఏంటంటే బరువు తగ్గే ప్రొడక్ట్లు వాడలేదు. ఎందుకంటే ఓకే నాకు అది అవసరం అనిపించలేదు. ఓకే మిగతా అన్ని మాక్సిమం వాడారు సార్. ప్రొడక్ట్ మిగతాయన్నీ మా ఇంట్లో, అంటే నేననే కాకుండా మా ఇంట్లో మా మేడము శతవరిస్, ఐరన్ ఫోలిక్, కొల్లాజెన్, గ్లూకోజమైన్. మా మేడం కూడా ఇప్పుడు మాకు 40 ఇయర్స్ వచ్చినాయి. మేము కొలాజన్ కూడా 3 నెలలకు ఒక ప్యాకెట్ మేము భార్యాభర్తలం ఇరువురుము పావు లీటర్ నీళ్ళలో కలుపుకొని ఇద్దరం తాగుతాం ఒక సాచెట్ని. కోలాజిన్ సార్, దేనికి సార్ అది? కొలాజన్ మోకాళ్ళు నొప్పులు రాకుండా, ఓకే మోకాలు చిప్పలు అరగకుండా, అంటే మోకాలు చిప్పలు అరిగినాయంట కార్ట్లేజ్ అనేది తగ్గిపోకుండా. ఓకే 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 ఇంకా మీ ఇంట్లో వాడే ప్రొడక్ట్ అంటారా, ఇంకా మా ఇంట్లో వెస్టీజ్ ప్రొడక్ట్, ఇంట్లో వాడే ప్రొడక్ట్ ఉంటే ఇంక మా ఇంట్లో అది ఉండాల్సిందే. ఓకే ఓకే సార్, ఇంకేదైనా మంచి రిజల్ట్ వచ్చింది ఏమన్నా ఉందా సార్? పిల్లలు పుట్టకుండా ఒకటి, కిడ్నీ స్టోన్స్ ఒకటి బాగా వర్క్ అయినాయి. ఇంకేదన్నా సార్? సో ఇంకేదైనా ఇంకా ఉంటే ఒకటి. ఏమన్నా చెప్పమంటారా? ఇంకా చెప్పమంటారా? ఇంకొకటి ఇంకంటే ఇంకొకటి. ఎస్ సార్. ఇంకోటి అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అది కామన్ గా తగ్గేది మీ అందరికి తెలిసి అవి కుప్పలు కుప్పలు ఉన్నాయి. అట్లా ఉమ్, కాకుండా ఆ ఈ మోకాళ్ళ నొప్పులు డెంటల్ ప్రాబ్లమ్స్. ఒక అతనికి జాయింట్ పెయిన్స్, అతనికి 70 సంవత్సరాలు. ఆ ఆహా. మోకాళ్ళన్నీ అరిగిపోయినాయి. అందరికీ తెలిసిందే 70 సంవత్సరాలకి ఏమైతుందని. ఉమ్, అతను అతను ఆ సో ఏం చేసిందంటే, నా ఈ చిప్పలన్నీ అరిగిపోయినాయి, నాకు ఇంకా అవుతుందా అంటే, మీరు వాడుకుంటా అంటే మంచి ఉన్నాయి బాబాయ్ వాడుకోండి అని చెప్పి అతనికి ఇస్తే, సార్ 8 నెలలకి అతనికి కార్ట్లేజ్ మొత్తం ఫిలప్ అయింది. తర్వాత అతని పళ్ళు ఊగుతూ ఉండేటి. పండ్లు ఊగుతూ, 70 సంవత్సరాలు అంటే అందరికి తెలిసిందే కదా. పళ్ళు ఉమ్, ఊగుతూ స్టిల్ అతనికి ఆ మోకాళ్ళ నొప్పుల ప్రోడక్ట్ అది ఇస్తూ ఒక పేస్ట్ ఫ్రీగా ఇచ్చేవాడిని నేనే అతనికి. అంటే నాకాడ రెగ్యులర్ కస్టమర్ అతను. సో ఓకే అతను కొన్న దానికి నేను 2000 అట్లా అయితే పేస్ట్ మనకు ఫ్రీగా వస్తది సార్. 2 కూడా వస్తాయి కదా. ఒకటి ఆ, ఇచ్చిన ఆ పళ్ళు ఊగడం చూసి ఉమ్. అతను ఇప్పుడు మటన్ తెచ్చుకొని పలపల ఎముకలు నములుతున్నాడు. తర్వాత పేస్ట్ అయిపోతే నా ఆ ఊరు వెళ్తే నా ఎంట పరిగెట్టి 4-5 తీసుకుంటాడు. ఓకే 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 ఇప్పుడు కూడా ఏమేమి ఇంకా ఏమేమి షాపు చూపి వాడాడు? కనిగిరి షాపు చూపి అతను వాడిన ప్రొడక్ట్. సో నోని ఒకటి స్టార్టింగ్ లో డే బై డే వాడతాడు నోనిని. అతను నొప్పులు 6 సార్, నెలలు నొప్పులు. డే బై డే నోనిని డే బై డే వాడిండు. అట్టే వాడిపిచ్చా. ఇప్పుడు మీరు రోజు చెప్పేది ఒకటే సార్? రోజు ఒకటే పరగడుపున డే బై డే నోనిని. తర్వాత కంటిన్యూస్ గా గ్లూకోజమైన్, రోజుకు ఒక్క పూట కాల్షియం. తర్వాత అతనికి బ్రేక్ఫాస్ట్ సెరల్ ఇచ్చిన తినేది. బ్రేక్ఫాస్ట్ ఉమ్, సెరల్ కొలాజన్ ఉమ్, ఉమ్, కొలాజన్. తర్వాత విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. విటమిన్ ఉమ్, డి సబ్లింగ్వల్ స్ప్రే ఉమ్, ఉమ్. ఇది ఒకటి. కొలెస్ట్రామ్ ఒకటి. ఇవి సార్ నేను ఆయనకి ఇచ్చింది కొలెస్ట్రామ్. మోకాళ్ళ నొప్పులు సార్, మోకాళ్ళ నొప్పులకి. అవే సార్. కొలెస్ట్రామ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇమ్యూనిటీకి ఇచ్చా. మోకాళ్ళ నొప్పులకు మాత్రం విటమిన్ డి, గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజన్.
టీవీ ఒక్క నిమిషం కొంతమంది రాసుకుంటున్నారమ్మా. ఒక్క నిమిషం నేను మళ్ళీ చెప్పిస్తా, మీరు ఆవేశపడబాకండి, మీరు మ్యూట్ లోనే ఉండండి, నేను మళ్ళీ చెప్పిస్తా సార్. మీరు కొంచెం స్లోగా చెప్తే కొంతమంది రాసుకుంటున్నారు సార్, అందుకు స్లోగా ఒకసారి ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. మొఖానికి ఏమి ఇచ్చారు? నోని ఇచ్చా సార్. నోని డే బై డే వాడాలి. ఓకే, డే బై డే రోజుకు ఒక్క పూటే వాడిచ్చేవాడిని. ఓకే. ఎందుకంటే అది హీట్ చేస్తది కాబట్టి అలాగ వాడిచ్చినా, అందులో పెద్ద అయిన కాబట్టి ఎవరికైనా అట్లా వాడిస్తేనే మంచిది. ఒకటి నోని. నెక్స్ట్ సార్. సో తర్వాత గ్లూకోజమైన్. ఓకే. ఉదయం సాయంత్రం అన్నం తిన్నాక గంటకు మింగాలి. కాల్షియం రోజు మధ్యాహ్నం ఒక్కటేపిచ్చేవాడిని కాల్షియం. సో ఆ కాల్షియమే అతని పళ్ళను గట్టిగా చేసింది. గ్లూకోజమైన రోజుకు 2, ఉదయం ఒకటి, సాయంత్రం అన్నం తిన్న తర్వాత గ్లూకోజమైన్. నెక్స్ట్ కాల్షియం ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ కొలాజన్ సార్. కొలాజన్ డే బై డే ఒక సాచెట్ తాగాడా. డే బై డే, రోజు మార్చి రోజు. పావు లీటర్ నీళ్ళల్లో ఒక సాచెట్ చింపి తాగడం, రోజు మార్చి రోజు. ఎప్పుడైనా తాగొచ్చు సార్ అది? ఎంటీ స్టమక్ తో తాపేవాడిని. ఖాళీ కడుపుతో తాగడం అంటే మనం అన్నం తిన్నాక తాగాలంటే ఇబ్బంది ఫీల్ అవుతారు. ఎంటీ స్టమక్ తాగితే చాలా బాగుంటది. సప్లిమెంట్స్ మాక్సిమం ఎంటీ స్టమక్ తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎంటీ మీరు మ్యూట్ చేయండి ఆనంద్ సార్, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నుంచి ఎందుకు నేను మా టైం ఎక్కువ తీసుకోనంటే, ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ మీరు చాలా సిఎన్టీ ట్రైనింగ్స్ కి వెళ్ళారు. సో కొత్తగా డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన వాళ్ళకి కానీ, సక్సెస్ అవ్వాలనుకున్న లీడర్స్ కానీ మనం ఎలాంటి ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి, ఎలాంటి పనులు రోజు చేయాలి సార్? మిమ్మల్ని సార్ నారాయణ సార్ ఉన్నారా? సార్ నా వాయిస్ వినపడుతుందా? పడుతుంది సార్. ఎస్ సార్. నేను అడిగే క్వశ్చన్ సార్ మీకు వినపడిందా? ఎస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సార్, ఒక 6 నెలల లోపు ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలవాలి. ఓకే. కొత్తగా జాయిన్ అయ్యి తెలుసుకోవాలి కూడా. వాళ్ళు ఏం చేయాలంటే, ఎక్కడ తెలుస్తుంది అంటే మీటింగుల్లో తెలుస్తుంది, లేదా మనకి యూట్యూబ్ లో ఇప్పుడు చాలా ఉంది. యూట్యూబ్ లో ఇని సావరు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఇంట్లో కూర్చొని వినాలంటే అది అసంభవం. మీటింగ్స్ కి రావాలి, లైవ్ లో గానీ లేదా ఇలాగ జూమ్ లో గానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, నేర్చుకోవాలి. 6 నెలలు. SCNT సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, కణపోషణ చికిత్స చేసే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయి. ప్రతిదీ ఆ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఏంతో తయారవుతున్నాయి, ఇది తెలవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనకి టాప్అప్. ఇప్పుడు MSR గారు వచ్చి మనకు చెప్పలేరు ఆ నాలెడ్జ్ అంతా. ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకోవాలి. నమస్తే, దిస్ ఇస్ కామేశ్వరి. రేపు ఒంగోలు వస్తున్నారు మనకు పిఎస్ఆర్ గారు చెప్తారు. అలాగా అలాంటి మీటింగ్, అలాంటి సెమినార్స్. సార్ అమ్మా, నేను మైక్ ఇస్తానమ్మా, మీరు వెయిట్ చేయండి. సార్ చేత కొంచెం ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం. తర్వాత మనం క్వశ్చన్లు అడుగుదాం. మీరు రాసుకుంటుండండి, ఏమైనా ఉంటే నేను మళ్ళీ అడిగిస్తాను. ఒక్క నిమిషం నేను అలౌ చేసిన దాకా ఆగండి. ఆనంద్ సార్ ఒకసారి మ్యూట్ చేయండి. సార్ అలా సార్. ఓకే, ట్రైనింగ్స్ మ్యాండేటరీ. ఇప్పుడు ఒంగోలులో సెమినార్ జరుగుతుంది. పిఎస్ఆర్ గారు ప్రొడక్ట్స్ గురించి చెబుతారు. ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు పిఎస్ఆర్ గారు ఎక్కడ మీటింగ్స్ పెడుతున్నా అటెండ్ అవ్వండి. మన టీంలో చాలా గ్రేట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే లీడర్. సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతుంది 13. అక్కడికి వస్తే ఖచ్చితంగా కొన్ని ప్రొడక్ట్స్ గురించి చాలా క్లియర్ కట్ గా మనకు నాలెడ్జ్ వస్తుంది. అట్లా ఒక 20-30 మీటింగ్లకు అటెండ్ అవుతే ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీ ప్రొడక్ట్స్ గురించి మనకు నాలెడ్జ్ వస్తుంది. దట్స్ ఆల్. 6 నెలల్లో అది జరిగిపోద్ది. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు వర్క్ చేసుకుంటారు, చెప్పగలుగుతారు. అది సార్ నేను కొత్త వాళ్ళకి ఇచ్చేది. ప్రొడక్ట్ నాలెడ్జ్ మ్యాండేటరీ.
తెలుసుకుంటే చాలా మంచిది. ఎట్లైనా ఓకే. బిజినెస్ చేయొచ్చు కానీ ఎటో ఉమ్, అటో చెప్పే బిజినెస్ కొన్ని ఏమంటారంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఉండలేరు. ఓన్లీ మోటివేషన్ అయితే ఉండలేరు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే కొన్ని కొన్ని టీములో డిస్టర్బెన్స్ ఇట్లాంటివి వస్తారు. వాళ్ళకి ఓన్లీ మోటివేషన్ సరిపోదు. ఎస్. ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. అది నా ఆలోచన మాత్రమే సార్ ఇది. సో మీ అందరినీ అలా ఉండమని కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ ఆలోచన అది. ఇన్ఫర్మేషన్ ఉంటే మోటివేషన్ ఉన్నా లేకున్నా నిలబడొచ్చు. ఇప్పుడు అదే మోటివేషన్ సార్ ఏముంది? మోటివేషన్ ఏముంది? మన మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లలు ఎట్ట ఉన్నారు, మనం ఎట్టున్నాము, ఆ సొసైటీలో డబ్బులున్నోళ్ళు ఎట్టున్నారు, మనం ఎట్టున్నాం. ఇప్పుడు ఇది మోటివేషన్. ఇంకా వాళ్ళు లేపితే వీళ్ళు లేపితే వచ్చే మోటివేషన్ నిలబడదు. ఓకే. సో మీటింగ్స్ కి రాకుండా నాలెడ్జ్ లేకుండా మనం నిలబడలేము. ఓకే. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్లాన్ ఇన్ఫర్మేషన్. సో ఇది నాలెడ్జ్. ఓకే. సో థ్యాంక్ యూ. మోటివేషన్ ఏంటంటే పాండు సార్ లక్షలు వస్తున్నాయి, బీబీ మేడం లక్షలు వస్తున్నాయి. ఇది వాళ్ళకు వస్తే మనకేం రావు కదా. అవునవును. అది మోటివేషన్. ఆ మోటివేషన్ ఎక్కువ రాదు. మోటివేషన్ పడిపోద్ది. ఇన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళను చూసి మనం డెవలప్ అవ్వచ్చు. వాళ్ళు తీసుకుంటారు, నేను తీసుకోవచ్చు. అది సార్ నేను కొత్త వాళ్ళకి చెప్పేది. నేర్చుకోండి బాగా. మనం నిలబడాలి అంటే మనం నేర్చుకొని ఉంటే నిలబడతాం. ఓకే. థ్యాంక్ యూ బివి నారాయణ సార్. చాలా టైం ఇచ్చారు. ఇంకొక రోజు మీరు కొంచెం ప్రొడక్ట్స్ మీద ఇంకొంచెంసేపు మాట్లాడాల్సి ఉంటది. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సార్. మీరు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే నాకు చాలా ప్రాణం. తర్వాత అంటే నా టీమ్ కాదు, టోటల్ గా ఎంఎస్ఆర్ గారు ఎక్కడ టీం క్రియేట్ చేసినా ఎప్పుడు పిలిచినా వెళ్తా. ఎంఎస్ఆర్ కాదు, పక్క టీంలో వాళ్ళకి కూడా నేను మీటింగ్స్ చేస్తుంటా. సో పక్క ఛానల్లో వాళ్ళకి కూడా నేను అంటే ఎంఎస్ఆర్ టీం కాకుండా వాళ్ళు పిలిస్తే నేను పోయి నాకున్న నాలెడ్జ్ ని కొద్దిగా షేర్ చేసేవాడిని. ఒక అర్ధగంట టైం ఇచ్చేవాడిని. సో అట్లాంటిది నేను అసోసియేషన్ కి ఇవ్వనా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు ఆ ఆలోచన నాకు అట్లాంటి అంటే నాకు ఎప్పుడు పక్షపాతము ఇట్లాంటిది నాలో లేదు సార్. ఎప్పుడు లేదు. నాకు చిన్నప్పటి నుంచి నా కాడ ఉన్నది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నేర్పింది. సో నాకు ఎంఎస్ఆర్ గారు కూడా అవి నేర్పిండ్రు. ఎప్పుడు కూడా మన కాడ ఉన్నది నలుగురికి పంచాలి అనేది మా ఆలోచన. ఇంకా అంతే సార్. సో మేము ఎప్పుడు కూడా మనకి అవైలబుల్ ఉంటా. సో నాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఖచ్చితంగా సార్. మీకు కూడా ఎప్పుడైనా మనకి మా అవసరం ఉంటది అనుకుంటే మీరు ఎప్పుడైనా ఇన్వైట్ చేయొచ్చు సార్ మమ్మల్ని. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనకి ఎంఎస్ఆర్ గారు నేర్పించింది అదే. కలిసి ఉన్నాము ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అనేది. మొన్న మన బూట్ క్యాంప్ లో కూడా పాపం కొన్ని విషయం మీద సారు కొంచెం సీరియస్ అయ్యాడు. అంటే అసోసియేషన్ లో కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అందరూ ఒకటే అనేది ఆయన భావన. అవును సార్. అవును. సో ఆ విలువలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత పెద్ద పెద్ద టీములు కావడానికి గల కారణం ఏంటంటే పైన గురువు గారు ఆ విజన్ పెట్టుకొని ఉండబట్టే. ఖచ్చితంగా థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. మీకు ఇంకొకసారి మన ఫీడ్బ్యాక్స్ తీసుకుందాం. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ దగ్గర అన్ని అడిగారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ అన్ని తీసుకోవచ్చా లేదనేది ఒక రిక్వెస్ట్ అడగండి సార్. ఏవన్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నారు కదా, అంటే రాళ్ళు కాకుండా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నోని స్పిరులినా కాల్షియం హై రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఏదైతే దొరుకుతుందో ఆ ప్రొడక్ట్ ను వాడకూడదు. అదే సార్. అందుకనే సార్ నేను రిక్వెస్ట్. హై ప్రోటీన్ ఇప్పుడు చెప్పండి సార్. ఇంకొక రోజు అలాంటి పెట్టుకుందాంలే సార్ అంటున్నారు అట్లా. ఈ ప్రొడక్ట్ గురించి ఒక రోజు నారాయణ సార్ ఇన్వైట్ చేద్దాము. అంటే అతనికి మోర్ దెన్ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 6 years లో కొన్ని వందల కేసులు చూసుంటారు సార్. అందుకని మనం ఒక్క రోజు తోటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్రాప్ చేయలేము. ఇంకొక రోజు త్వరగానే ఆయన ఇన్వైట్ చేస్తాను. ఒక 10-20 టెస్టిమోనీలు సార్. మీరు ఇచ్చిన జబ్బులన్నిటికీ వీటికి ఇంకా కొంచెం లోతుగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మా కొత్త టీము ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇప్పుడే కొంచెం గ్యాదర్ చేసుకుంటున్నాం.
సో మనకు ఉన్నారు మేడం గారు, శ్రీదేవి మేడం గారు, బట్ మీరు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి అవి ఎస్ ఎస్ మేడం ప్రాక్టికల్ గా కూడా చాలా ఎక్సలెంట్ ట్రైన్ ఇస్తారు సార్. సిఎన్టి ప్రొఫెషనల్స్ కంపెనీ ట్రైనర్స్ ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తారు మేడం. చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంది మీకు. సో అదనంగా బోనస్ రూపంలో మేము కూడా ఉన్నాం ఇట్లా అనుభవజ్ఞులం. సో మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీకు టైం ఇస్తా, మీరు తొందరగా కూడా మాకంటే మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం కూడా. ఎందుకంటే థ్యాంక్ యూ. మన ఆంధ్రాలో ఆ చాలా తక్కువ అంటే సక్సెస్ లీడర్స్ ఉన్నాము. సో ఎక్కువ అవ్వాలి. అది ఎక్కువ అవ్వడానికి మా వంతు మేము అదే చాలా మంది లీడర్స్ కూడా హెల్ప్ చేస్తున్నాం ఇట్లానే. సార్ ఖచ్చితంగా. సో ఇంకొక రోజు త్వరలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను సార్, వీటి మీద టెస్టిమోనియల్స్ మీద మాట్లాడడానికి. సో 100%. థ్యాంక్ యూ. ఇంకొకటి అతి ముఖ్యమైనది మీరు చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చింది సార్, అందరూ పాటించాల్సింది. దయచేసి లీడర్స్ బాగా వినండి. ఇప్పుడు మోటివేషన్, నాలెడ్జ్ ఈ రెండు లీడర్కి ఉండాలి. మోటివేషన్, నాలెడ్జ్. సబ్జెక్టు లేకపోయినా అంటే నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు నీకు ఉపయోగపడేది నాలెడ్జ్. నెంబర్ 2 మోటివేషన్, నిన్ను నువ్వు ఆపుకోకుండా అంటే నీకు వచ్చిన అవాంతరాలని దాటడానికి మోటివేషన్. అంటే నీకు వచ్చిన బయట ఇబ్బందుల్ని దాటి ముందుకెళ్ళడానికి మోటివేషన్. బట్ దీంట్లో రియాలిటీగా కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళే మనం నిలబడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో మోటివేషన్ కి మేము ఉన్నాం సార్, దాని పెద్ద విషయం కాదు. బట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ కోసం ముఖ్యంగా ఎంఎస్ఆర్ గారు ఉన్నారు. మీరు ఎక్కడ మీటింగ్ పోయినా మోటివేషన్ అంటే ఆయన కాడ కూర్చొని వస్తే ఫుల్ ఆన్ ఛార్జ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది, మనం అందరం పాటించాల్సింది కంపెనీ ట్రైనింగ్స్, పర్టికులర్లీ సిఎన్టి. నాకు తెలిసి త్వరలో విజయవాడలో సిఎన్టి ట్రైనింగ్ ఉంటుంది. నేను లాస్ట్ టైం నర్సరావుపేట పోయినప్పుడు చెప్పారు. సో లీడర్స్ ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, సార్ స్టార్టింగ్ లో మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ట్రైనింగ్లకు పోతే ట్రైనింగ్లో ఎవరా, మీరు ఎవరైనా పెట్టుకుంటారా పైన వాళ్ళు, నన్ను దేశకపోండి, నా టికెట్ పెట్టుకోండి. సార్ మీకు చెప్తుంది అదే, మీ పిల్లవాడిని 1,00,000 2 లక్షలు పెట్టి 16 సంవత్సరాలు చదివిస్తే స్కూల్స్ లో కాలేజీలో వాడు సంపాదించేది 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఉద్యోగం. గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ సార్ ఇది. మీ 16-17 సంవత్సరాలు చదివిస్తున్నారు. చదివించేటప్పుడు మీరు పిల్లవాడిని అడుగుతారా డబ్బులు? కాలేజీకి పోయి సార్ మా పిల్లవాడికి డబ్బులు ఏంటి సార్ అని ఐవర్లు పెడతారా ట్రైనింగ్ కి? మీరు నెలకు 1,00,000 సంపాదించుకోవడానికి ఎవరి అవతరాలు ఎందుకు పెడతారు సార్? ఈడకు వచ్చేసరికి చాలా మంది కకృతిగా ఆలోచిస్తున్నారు సార్. మీరు గుర్తుపెట్టుకునేది లర్నింగ్ పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్. మీకు ట్రైనింగ్ నెలకు 1,00,000. చూడండి సార్, ఒక నార్మల్ గా గుడిసెలో పుట్టిన వ్యక్తి, ఎక్కడ మాట్లాడడానికి కూడా బిరుగుగా ఉండే వ్యక్తి, ఏది ఏమైనా నేను నిలబడితే సక్సెస్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలు పట్టుకుంటే 5 సంవత్సరాలు నిలబడటం చాలా కష్టం సార్. ఎందుకంటే 20,000 10,000 30,000తో చాలా కష్టం. పర్ మంత్ 1 lakh, ఫారెన్ వెళ్ళొచ్చాడు, 16 లక్షల కారులో తిరుగుతున్నాడు. అలాంటి లైఫ్ స్టైల్ అందరికీ వచ్చింది. బట్ ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే, వేరే వాటికి పెట్టమంటే వేలు పెట్టేస్తున్నారు. మీరు నేర్చుకోవడానికి నేను వేరే వాటికి పక్కన పెట్టండి, మీ కొడుక్కి కూతురికి ఎంతెంత ఫీజులు కడుతున్నారు చూడండి సార్. మీరు ఏ ట్రైనింగ్స్కి వచ్చేసరికి ఎవడన్నా పెట్టాలని చూస్తున్నారు. భగవంతుడు పైన చూస్తూ ఉంటాడు సార్. భగవంతుడు అందరిని చూస్తూ ఉంటాడు. అరే వీడు ఎంత శ్రద్ధగా ఉన్నాడు, ఎంత డెడికేషన్ ఉన్నాడు, నేర్చుకోవడానికే పెట్టుబడి పైన వాళ్ళు పెట్టాలంటుంటే నీకు ఎందుకు లక్ష్యస్తాడు చెప్పండి? సో దయచేసి కంపెనీ ట్రైనింగ్స్ ఎక్కడున్నా ఇది నా బాధ్యత, నా కంపెనీ, నా బిజినెస్, నేను డెవలప్ అవ్వాలి కాబట్టి టికెట్ నాకు చాలా మొన్న ఎంఎస్ఆర్ గారు చెప్పారు, హైలైట్ పాయింట్ అది. స్టార్టింగ్ లో ఆయన 5,000 రూపాయలు కూడా తీసుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ అప్లైనర్, కోటి స్టూడెంట్, అతను పెరల్స్ అంతకు ముందు వేరే కంపెనీలో చేసి కోటి స్టూడెంట్ సార్, ఆయన ఒక బుక్ ఇచ్చాడంట, ప్రొడక్ట్ బుక్ 150 రూపాయలది. ఆ 150 రూపాయల బుక్ వాళ్ళ అప్లైనర్ సార్కి ఇచ్చాడు. ఈయన పోయి మళ్ళీ సాయంత్రము, అప్పుడు సార్ పరిస్థితి తెలుసా, రేకుల షెడ్ లో ఉండేవాడు. నేను ఆయన స్టోరీ విన్నా. గుంటూరులో రేకుల షెడ్ లో ఉండేవాడు.
అంతకుముందు కంపెనీలో పాపం డబ్బులు అన్ని బ్లాక్ అయిపోయి వడ్డీలకి వాళ్ళ మేనల్లుడు ఈ స్టోరీ చెప్పాడనమాట. వడ్డీలకు నోట్లు ఆయన దగ్గర డబ్బులు తీసుకునేవాడంట. అలాంటి స్థాయిలో కూడా గుర్తుపెట్టుకోండి సార్, విలువలను వదలకుండా ఆ 150 రూపాయలు మళ్ళీ తీసుకుపోయి ఆయనకి ఇచ్చొచ్చాడండి. సార్ నాకు వద్దు, ఇది నా బిజినెస్ సార్, నాకు అవసరం లేదని. అందుకు సార్ ఆ విలువలకి ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడు మనిషి. మీరు మిస్ అవుతున్న యాంగిల్ ఏంటంటే, మనం దీన్ని వదిలేసి పైన ఏందేందో చేస్తుంటాం. చిన్న చిన్న విషయాలు కూడా సార్ చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. మరీ వర్స్ట్ స్థాయిలో ఉన్నప్పుడు కూడా రూపాయి తాకేవాడు అప్లైనర్ దగ్గర. సో దయచేసి నేను రిక్వెస్ట్ సార్, మన లీడర్స్ అందరికి కూడా, ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేసినా గొప్ప వరం, గొప్ప అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు ఉపయోగించుకోబాకండి. అప్లైనర్స్ ని నేను ఎట్లా పెడుతున్నాడు కదా, వాళ్ళు పెడతారు సార్, వాళ్ళ సంస్కారం. మీరు 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 గ్రహించండి దయచేసి. ఇంకెప్పుడైనా ట్రైనింగ్స్ కి సిఎన్టీ కానీ లేకపోతే ఇంకొక ట్రైనింగ్ వచ్చినా కానీ మీకు మీరుగా, పక్కన వాళ్ళకి పెట్టకపోతే పక్కన పెట్టకండి, మీకు మీరు ఓన్ వచ్చి నేర్చుకోండి. సిఎన్టీ ట్రైనింగ్స్ ఒకటి ఉంటది. 17వ తేదీ అగ్రికల్చర్ మీద ట్రైనింగ్ గుంటూరులో మేము చాలా మంది వెళ్తున్నాం. 17వ తేదీ తర్వాత నాకు తెలిసి 29 ఆ మధ్యలో నరసరావుపేట కాదు, గుంటూరు విజయవాడ అనుకుంటాను. కంపెనీ వాళ్ళు మొన్న నరసరావుపేట పోయినప్పుడు చెప్పారు, 3 రోజులు ట్రైనింగ్ ఉంటదంట హోటల్స్ లో. మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్స్ మీద, ప్రొడక్ట్స్ మీద కంపెనీ ట్రైనింగ్. సో దయచేసి పోతే ఈ రోజు అనుకుంటాను కావల్లో హోమ్ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ మీద డెమోలు నాకు తెలిసి కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఉండేది, ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నాయి. సో ఫస్ట్ సార్ చెప్పినట్టు 6 months లో మనం చేయాల్సింది ఏంటంటే, వీలున్నంత ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేయండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకాలి, ఐడి లేపించుకోవాలంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అప్లైనర్ రాడు, మోటివేషన్ దొరకదు. సో దయచేసి దీనికి వెనకాడబాకండి సార్, వెనకాడబాకండి. ఎందుకంటే బూట్ క్యాంప్ ముందు కూడా రిక్వెస్ట్ చేసి అందరికి చెప్పా, మీకు డబ్బులు లేక అందరికి కష్టాలు ఉన్నాయి సార్, అందరికి ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా విలువలను వదలబాకండి. భగవంతుడు మీకు టీం ఇస్తాడు. పరిస్థితులు మీకు తగ్గట్టు ఎప్పుడూ ఉండవు సార్. పరిస్థితులు తగ్గట్టు మనిషి మారితే మనిషికి విలువే ఉండదు. దయచేసి ఆ మెంటాలిటీని వదిలేయండి. స్టార్టింగ్ ఒక్కసారే సార్ నన్ను గుంటూరు మీటింగ్ తీసుకెళ్లారు. ఆ ఒక్కసారి తర్వాత ఇంతవరకు నేను నా అప్లైనర్ దగ్గర నుంచి ఒక్క టికెట్ గానీ ఒక ట్రైనింగ్ గానీ నేను మనీ తీసుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు నా బ్యాక్గ్రౌండ్ కూడా కొత్త పాత లీడర్కి ఇప్పుడు దాకా చెప్పలేదు. నాకు 2 ఎకరాల పొలం ఉండింది. నా తెలివితేటలతోటి 1.5 ఎకరా అమ్మేశాను. అంటే మీరు నాకంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. 1/2 ఎకరా పొలం సార్ నాది. ఇప్పుడు 1/2 ఎకరా, 2 ఆడపిల్లలు, భార్య, రూపాయి కట్నం లేకుండా ఫ్రీగా చేసుకున్నా. ఇప్పుడు నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్ని కొనుక్కునే, ఒక్క చిల్లి గవ్వ కూడా ఆస్తి లేదు వెనక. ఈ స్థాయి ఫస్ట్ నుంచి ఇదే నాది. ఇప్పుడు కొంచెం షాప్ పెట్టుకున్నాక డెవలప్ అవుతున్నాను. ఎక్కడా కూడా ఆ విలువలు అనేవి మాక్సిమం వదలకుండా పాటిస్తా ఉన్నా. నాకంటే పేదవాళ్ళు నాకు తెలిసి ఉండరు సార్ గ్రూప్ లో. సో దయచేసి అందుకే భగవంతుడు ఊరక టీములు ఇవ్వడు. మనం ఆ విలువల్ని పాటిస్తూ ఉన్నప్పుడు అరే కష్టపడుతున్నారని చెప్పి ఇస్తాడు. ఈ ఒక్క రిక్వెస్ట్ సార్ మన టీం లీడర్లకి, దయచేసి ఇంకొక మీటింగ్ అన్నప్పుడు మీ టికెట్ మీరు తీసుకోండి, పైన వాళ్ళని అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే అది బేసిక్ రూల్. ఎందుకంటే బిజినెస్ నీది, నువ్వు డెవలప్ కావడానికి కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళు టికెట్ ఎందుకు పెడతారు సార్? సో ఇది రిక్వెస్ట్ ఏమనుకోవద్దు. సారీ కొంచెం ఎమోషనల్ అయ్యి లాగిచ్చేసాను బండి. సో ఇది తక్కువ టైం ఉంది కాబట్టి ఒక 2-3 ఫీడ్బ్యాక్ సార్. ఎనీవన్ ప్లీజ్ ఎనీవన్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. నారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు నారాయణ సార్ చెప్పిన ఈ వెస్టేజ్ గురించి నాకు బాగా అర్థమైంది, తీసుకున్నాను. నారాయణ సార్ నాకు దాదాపు అంటే ఒక 5 మీటింగ్లు చూస్తున్నాను. గుంటూరులో 3 మీటింగ్లు, కోటప్పకొండ, అక్కడ నంద్యాలలో బాగా గమనిస్తున్నాను. సార్ యాక్టివ్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే సారు ఈ 6 సంవత్సరాల లోప ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి ఉన్నారే
సార్ గ్రేట్ అసలు. ఎందుకంటే మన వాళ్ళు చిన్న చిన్న ఆటంకాలు వస్తానే మేము చేయలేము అది ఇది అని అంటుంటారు. కానీ ఎల్ఓబిలు అసలు పెద్ద పెద్ద లీడర్లు పోయినా కానీ సార్ అయితే ఉన్నారు. అందుకే ఈరోజు మంచి పొజిషన్ లో సార్ ఉన్నారు. ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కూడా సార్కు ఎక్సలెంట్ గా ఉంది. మేము పర్సనల్ గా ఫోన్ కూడా చేసి ఇంతకుముందు సార్తో మాట్లాడాము. యూట్యూబ్ లో కూడా సార్ మేము వీడియోస్ కూడా చూస్తుంటాము. మెయిన్ పాయింట్ వెళ్ళి ఈ మొత్తం మీద మనం వెస్టేజ్ లో నిలబడాలి. మెయిన్ పాయింట్ మీటింగ్లకు పోవాలి అనే విషయం అయితే నాకు ప్రతి జూమ్ మీటింగ్ లో అయితే నాకు అర్థమవుతుంది సార్. నా కింద ఉండే డౌన్లైనర్స్ కూడా నేను అదే చెప్తాను సార్. ఓకే సార్, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. నంద్యాల సార్, విజయ్ సార్. విజయ్ సార్, మీరు గుర్తున్నారు నాకు బాగా. కోటప్పకొండల పైన కూడా కలిసాం కదా సార్. చాలా సార్లు కలిసిండ్రు, మీరు గుర్తున్నారు. మీరు మంచి లీడర్, మంచిగా సక్సెస్ అవుతారు, నిలబడి గెలవాలి. అదే సార్, మీ యూట్యూబ్ కూడా చూస్తుంటా అని చెప్పా కదా సార్ అప్పుడు. రైట్. ఓకే చెప్పుకోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు నాగలక్ష్మి సార్, సురేష్ సార్ టీమ్. మేడం, మీరు చెప్పారు కదా ట్రైనింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతారు, నాలెడ్జ్ ఉండాలి, మోటివేషన్ మీద అంటే మోటివేషన్ మీద ఎవరైనా అవుతారు, కానీ కొంతకాలం వరకే అవుతారు. నాలెడ్జ్ ఉంటేనే లైఫ్ లాంగ్ సక్సెస్ అవుతారు ఎక్కడికి వెళ్ళినా. నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే మీరు టీము అప్ అండ్ డౌన్ అయినప్పుడు కూడా కింద పడిపోకుండా ఆగడం, నిలబడడం, అది చాలా మంది చేయలేరు సార్. నాకు అది చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు దీన్ని తీసుకొని సో మీకు ఏమైనా వస్తున్నా నిలబడి సో గెలవండి. మంచి లీడర్ సమక్షంలో మీరు ఉన్నారు. సో Yes, sir. అలాంటి లీడర్స్ దొరకడం అన్నమాట మన అదృష్టం. సో దాన్ని దాన్ని తీసుకొని మీరు నిలబడి సో మీరు త్వరగా విత్ ఇన్ 1 or 2 years లో 1,00,000 కారు తీసుకొని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, నారాయణ సార్ అండ్ సురేష్ అండ్ ఆనంద్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నారాయణ సార్, సేమ్ నాగలక్ష్మి మేడం చెప్పినట్టు నేను ఆనంద్ సార్ గ్రూప్ సార్, నా పేరు. సో ఇది నాకు కరెక్ట్ గా అదే నచ్చింది, మోటివేషన్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్. అంటే ఎక్కడైనా సక్సీడ్ అవ్వాలంటే అసలు మనం ఏం పని చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎందుకు ఇంకొకరికి చెప్పాలి అంటే ముందు మనం తెలుసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది బాగా నచ్చింది. అండ్ నా పాయింట్స్ మేడం చెప్పేశారు. అంటే టీం ఉన్నా లేకున్నా మీరు ఇంకోటి చెప్పారు, అప్లైనరు ఏం చేస్తున్నారు, ఉన్నారా, వెళ్ళిపోతున్నారా, మీటింగ్ అటెండ్ అయ్యాడా లేదా, ఇవి కాదు. మనం తెలుసుకోవాల్సింది ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళ నుంచి తెలుసుకోవాలి, ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలన్న దాన్ని మనం కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక్క అప్లైనరే కాదు, చాలా అప్లైనర్స్ ఉన్నారు మంచిగా చేస్తున్న వాళ్ళు, వాళ్ళ గైడెన్స్ అవి మనకు ఉండాలి అన్నారు కదా సార్. సో ఇది ఏంటంటే మనని మనం ఆపుకోకుండా ముందుకు వెళ్ళాలి అనే ఫస్ట్ సంకల్పం మనలో ఉంటే ఎవరు మనతో ప్రయాణం చేసినా చెయ్యకపోయినా మనం ప్రయాణం చెయ్యాలా లేదా అన్న డెసిషన్ మనం ఉంటుంది. సో అది చాలా బాగా నచ్చింది. నేను ఆవేనే ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికైతే. సో మీ అందరి అంటే ఈ నాలెడ్జ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మంచి బూస్టప్ గా వర్క్ అవుతుంది. అంటే ఎక్కడ కృంగిపోకుండా ఎవరు వినట్లేదు కదా, ఎంత బాగా చెప్తున్నా ఏదో క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి మనం ఎలా మారాలి అన్నది మీ అందరి ఈ టెస్టిమోనియల్స్ బాగా అడ్వైజెస్ గా ఇస్తున్నాయి. బాగా నచ్చింది సార్. అండ్ ఎంత మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది సార్ మీకు, ఎంత బాగా డీటెయిల్ చెప్పారంటే 3 pages ఫిల్ అయిపోయాయి నేను డీటెయిల్స్ రాస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ముందు ఉంది మేడం, ఒక సెషన్ తీసుకుందాం పూర్తిగా నారాయణ సార్ది, ఓన్లీ టెస్ట్ రిజల్ట్స్, ప్రొడక్ట్ రిజల్ట్స్ ఎలా వాడాలి దీని మీద ఒక సెషన్ అడుగుదాం సార్ని. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నారాయణ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కోటి ఆనంద్ సార్. సార్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు
అనే దానికి మీరు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచారు సార్. ఈ రోజు నేను థ్యాంక్ యూ. జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి నేను ఎంతో ఎర్లీగా లేచాను సార్. కానీ ఇక్కడ ఫుల్ గా వర్షం పడటం వల్ల నేను లేచి రాత్రి డ్యూటీ చేయటం వల్ల ఈ రోజు మీకోసం మీ జూమ్ మీటింగ్ ని నేను ఫస్ట్ 2 అవర్ పర్ఫెక్ట్ 2 లో గుంటూరులో మిమ్మల్ని చూశాను సార్. మీరు మా పక్కనే కూర్చున్నారు. మీరు టీం పడిపోయినా కానీ లేపుకుంటూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే దానికి మీరు నాకు నిదర్శనం సార్. ఇలాగే నేను కూడా ముందుకు వెళ్ళాలని కృషి పట్టుదలతో నేర్చుకుంటూ పడిపోతూ ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వాలని మీ నుంచి ఈ రోజు నేర్చుకున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, మీరు కూడా నిలబడండి, ఒడిదుడుకులు తట్టుకోండి, సో సక్సెస్ అవ్వాలి సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ సార్. సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, పర్లేదు. అంటే ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు లీవ్ అవ్వచ్చు, బట్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి ఇంటికాడ ఉండే హౌస్ వైఫ్స్ మీరు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మాక్సిమం ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్న ఒక 2 to 3 minutes ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. చాలా బాగా నచ్చింది. ప్రోడక్ట్ గురించి బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. మేము కూడా అలానే నా ప్రోడక్ట్ గురించి బాగా నాలెడ్జ్ పెంచుకోవాలని అనుకుంటున్నాను. అది కనుక వస్తే ధైర్యంగా ఉంటాం అన్నది నాకు అర్థమైంది సార్. అది లేకపోతే మోటివేషన్ వల్ల కొంచెం మనం డల్ అయిపోతాం. అది కూడా ఉండాలి, మోటివేషన్ తో పాటు ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉంటే మనం ధైర్యంగా ఉంటాం సార్. అప్పుడు మనకి టీం కొంచెం సపోర్ట్ చేసినా చేయకపోయినా మన దగ్గర ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ ఉంది, అలాగే మోటివేషన్ కూడా మన తోడుగా ఉంటది కాబట్టి మనం ముందుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అయిద్దని నేను అనుకున్నాను సార్. మీ పేరు ఎవరండి సార్ థ్యాంక్ యూ సార్. మేడం? మేడం ఎవరు పేరు చెప్పి చెప్పండి, ఎవరనేది మాకు పాపం మా టీం. నారాయణ సార్, నారాయణ గారు. మేడం నారాయణ సార్ టీమా? నేను కత్తిబాబు సార్ టీం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ పేరు ఎవరు చెప్పేసేయండి, కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఓకే, అవునా సార్, అవునా సార్, థ్యాంక్ యూ సార్. ఈసారి కంటిన్యూ చేస్తా సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నేను వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి సార్, మార్కాపురం నుంచి మాట్లాడుతున్నా. నేను మీ టీమ్ లోనే, నారాయణ సార్ టీమ్ లోనే ఉన్నా నేను. ఓకే మేడం, ఓకే. సారు ఫస్ట్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు, నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళు సారు ఫీల్డ్ చెప్తా డెమోలు చూపిస్తా ఉన్నారు. అయితే ఒక ఆవిడ పక్క నుంచే ఇవన్నీ వేస్ట్ ఫేక్ అని చెప్తా ఉంటే కూడా సార్ ఫేస్ లో కొంచెం కూడా భయం లేదు, ధైర్యంగా చెప్తా ఉన్నాడు. నాకు అది చూసి, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఉంటది కదా, నేను సార్ను చూసి చాలా ఈ కంపెనీలో చాలా నేర్చుకునేది ఉంది, ఏదో ఉంది అన్నట్టుగా నేను సార్ను చూసి చాలా నేర్చుకున్నాను. సార్ మాకు మంచి లీడర్ గా ఉండి ఎప్పుడు ఫీల్డ్ కి రమ్మన్నా కాదనరు. సారు చాలా హెల్ప్ చేస్తుంటాడు, చాలా మందికి హెల్ప్ చేస్తుంటాడు, నాకు కూడా హెల్ప్ చేశాడు. ఇంత మంచి లీడరు నాకు దొరకడం నిజంగా అదృష్టం. దేవుడు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా మా టీమ్ లో ఉన్నందుకు చాలా సంతోషం మేడం. మీలాంటి వాళ్ళను నాకు భగవంతుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీరు బాగా కష్టపడండి, రోజు వర్క్ చేయండి మేడం. మీరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. సో నాలెడ్జ్ తీసుకోవడం కాదు, డబ్బు సంపాదించుకోవాలి. ఆ నాలెడ్జ్ ని మనము నాలెడ్జ్ త్రూ డబ్బు సంపాదించాలి, అప్పుడే సంతోషం. ఓకే మేడం, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా అవుతామని నమ్మకం ఉంది సార్. 100% ఎప్పుడు సపోర్ట్ ఉంటది మేడం, సపోర్ట్ కు కొదవలేదు మీకు. ఎప్పుడు కాదని సార్, ఫీల్డ్ కైనా ఎప్పుడైనా సరే మీరు. నేనున్నా, మా సార్ ఉన్నారు, పకీర్ సార్, ఎంఎస్ సార్ గారు ఉన్నారు. మార్కాపురంలో ఎన్ని మీటింగ్స్ చేస్తున్నాం. సార్ కూడా మార్కాపురం పిలిస్తే వస్తాడు, పిలిస్తే ఎప్పుడు కాదని లేదు. కాబట్టి మీరు నిలబడండి, గెలవండి, కృషి కానీ చేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు అంత ధైర్యంగా నిలబడ్డారంటే మాకు చాలా మోటివేషన్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవన్ సార్, లాస్ట్ వన్. సార్ శివకోటి సార్ ఉన్నట్టుంది, శివకోటి సార్ పేరుంది. సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మాకు సురేష్ సార్ లాంటి వాళ్ళందరినీ అసోసియేషన్ పరిచయం చేసింది మీరు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా నేను చాలా సార్లు కింద పడ్డా కూడా ఎక్కువ సార్లు ఫెయిల్యూర్స్ ఎక్కువ తీసుకున్నా. నేను ఫెయిల్యూర్స్ ఎక్కువ తీసుకున్నా కూడా నేను నిలబడటానికి
నాకు ఇన్స్పిరేషన్ గా నిలబడిన 5 లీడర్స్ ఎప్పుడు వాళ్ళ వాయిస్ ఎప్పుడు నేను వినాలని ఇష్టపడతా ఉంటా. 5 వాయిస్ లో మీది ఒక వాయిస్ సార్. ఎందుకంటే మీ టెస్టిమోనీస్ నేను మీటింగ్స్ లో విన్నది చాలా తక్కువ. మీ గురించి మిగిలిన లీడర్స్ దగ్గర తెలుసుకున్నదే చాలా ఎక్కువ. మీరు ఎప్పుడన్నా కనపడ్డా కూడా నాకు ఎట్లా ఉంటదంటే గురువు గురువు చూస్తే ఒక శిష్యుడు అనిపిస్తుందో నాకు అలా అయ్యో అనిపిస్తుంది. మీ దగ్గర ఎక్కువ తెలుసుకున్నా, నేను ఎక్కువ నేర్చుకున్నా మీ వాయిస్ లో. చాలా సార్లు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఖచ్చితంగా నువ్వు కింద పడితేనే నువ్వు నిలబడగలవు అనేది కింద పడ్డ లీడర్స్ ఎక్కువ మంది నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ కూడా ఎన్నోసార్లు కింద పడ్డాడు. అట్లాగనే చాలా మంది కింద పడ్డ వాళ్ళే ఇప్పుడు నిలబడి ఉన్నారు. మెయిన్ గా మా టీమ్ కి మీరు జూమ్ ఇవ్వటం అనేది నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నిజంగా జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ ఒకటి ఫస్ట్ అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి చాలా మంది సూచనలు చెప్తా ఉంటారు. ఆ